Welcome to IACE. Let us start explanation for RRB Office Assistant Mains Grand Test 24 English. Let us start from question number 121 to 125. First, direction చూద్దాం ఏమున్నాయి, right? So in the question given below, a sentence is given divided into parts. One of the parts may contain an error. Identify the part that contains the error and mark it as the answer. Ignore errors of punctuation. Right? So in case the sentence is correct as it is, mark E. That is no correction required. ఓకేనా? మొత్తానికి అయితే ఇక్కడ ఏమైనాడంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని ఆప్షన్లో 4 పార్ట్స్గా చేశారు. ఆ 4 పార్ట్స్లో ఏదో ఒక పార్ట్లో మనకి ఏముండొచ్చు, ఎర్రర్ ఉండొచ్చు. ఆ ఎర్రర్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే నోట్లో ఏం చెప్పాడు ఇక్కడ, ద వర్డ్స్ ఇన్ బోల్డ్ గ్రామటికల్లీ కరెక్ట్, గ్రామటికల్లీ కంటెక్చువల్లీ కరెక్ట్ అన్నాడు. అంటే వీటిలో ఎక్కడైతే మనకి బోల్డ్ వర్డ్స్ ఉంటాయో, సో బోల్డ్ ఫ్రేజెస్ ఉంటాయో అవన్నీ కూడా కరెక్ట్ అని చెప్పాడు. అంటే మనం చెక్ చేయాల్సిన పని లేదు. మనం చెక్ చేయాల్సింది ఏంటి ఇక్కడ, సో ఎక్కడైతే మనకి ఆప్షన్లో మెన్షన్ చేశాడో ఆ పార్ట్స్ వరకు మనకి ఎర్రర్ ఉందో చెక్ చేస్తే సరిపోతుంది కదా. లెట్ us do that, right? Let us start with question number 121, right? So negotiators are also discussing what form any declaration that emerges from New Delhi might make and how to ensure that any promises made there are kept. మొత్తానికి దీన్ని మనం ఏం చేయాలంటే మనకి సబ్జెక్ట్ వర్బ్గా మనం ఫస్ట్ డివైడ్ చేయాలి. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, సబ్జెక్ట్ మనకి ఏంటి, నెగోషియేటర్స్. ఓకే, సో నెగోషియేటర్స్ ఆర్ ఆల్సో డిస్కసింగ్. ఓకేనా, నెగోషియేటర్స్ ఆర్ ఆల్సో డిస్కసింగ్, సబ్జెక్ట్ వర్బ్ అయిపోయింది, రైట్? సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ కొంచెం లెంగ్తీ ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ మనం క్లియర్గా ఆబ్జెక్ట్ మనం సో డివైడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, రైట్? సో నెగోషియేటర్స్ ఆర్ ఆల్సో డిస్కసింగ్ వాట్ ఫార్మ్ ఎనీ డిక్లరేషన్ దట్ ఎమర్జెస్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ మైట్ మేక్. సో ఇక్కడ వరకు ఒకటి ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇదంతా ఆబ్జెక్టే, కాకపోతే దీన్ని మనం ఏం చేసాము, ఎండతో సెపరేట్ చేసాం. సో మనకి ఏంటి, నెగోషియేటర్ సబ్జెక్టు ఆర్ ఆల్సో డిస్కసింగ్ ఏంటి మనకి వర్బ్, రిమైనింగ్ అంతా ఏమైంది, సబ్జెక్ట్ వర్బ్ అయితే రిమైనింగ్ అంతా ఏమైంది, ఆబ్జెక్ట్ అయింది. కాకపోతే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ మనం ఏముందంటే ఎండతో సెపరేట్ చేసాం. ఆబ్జెక్ట్లోనే మనం ఏం చేసామంటే ఎండతో 2 క్లాజెస్ని సెపరేట్ చేసాం. అవి ఏమైతే మనకి, సో ఫస్ట్ ఏంటి మనకి వాట్ ఫార్మ్ ఎనీ డిక్లరేషన్ దట్ ఎమర్జెస్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ మైట్ మేక్, అక్కడ వరకు ఒకటి. ఇంకోటి ఏంటి, హౌ టు ఎన్షూర్ దట్ ఎనీ ప్రామిసెస్ మేడ్ దర్ కెప్ట్. మొత్తానికి అయితే 2 ఉన్నాయి. 2 మనం ఏం చేసామంటే ఎండతో జాయిన్ చేసాం. ఇప్పుడు మనకి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందని క్లియర్గా ఎలా తెలియాలంటే ఇక్కడ సో కొంచెం కలకేషన్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, అంటే మనకి వర్డ్ గ్రూప్స్ మీద నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏమని చూడండి, వాట్ ఫార్మ్ ఎనీ డిక్లరేషన్ దట్ ఎమర్జెస్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ మైట్, ఇక్కడ మేక్ ఉంది కదా, మేక్ రాకూడదు మనకి ఇక్కడ. సో వాట్ ఫార్మ్ మైట్ టేక్ అని రావాలి. ఇక్కడ మనకి నార్మల్గా ఏమేం చేస్తామంటే వాట్ ఫార్మ్ మైట్ టేక్ అంటాం కానీ మైట్ మేక్ అనం. అందుకని మీకు ఏం తెలియాలంటే ఈ లాజిక్ తెలియాలి, ఈ కలకేషన్ మీకు ముందుగా ఐడియా ఉండాలి, రైట్? ఇక్కడ మనం ఏమంటామంటే వాట్ ఫార్మ్ మైట్ టేక్ అంటాం కానీ వాట్ ఫార్మ్ మైట్ మేక్ అనం. కాబట్టి ఇక్కడ మనకి ఏం రాకూడదు, మేక్ రాకూడదు. మేక్ ప్లస్ మనకి ఏం ఉండాలి, టేక్ ఉండాలి. కాబట్టి ఇక్కడ సో మనకి వాట్ ఫార్మ్ ఎనీ డిక్లరేషన్ దట్ మైట్ మేక్ అని రాకూడదు, ఏం రావాలి మనకి, టేక్. ఈ పార్ట్లో మనకి ఎర్రర్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమైంది, ఆప్షన్ సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 121 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 122. Okay, so there are many lovely trees that provide shady and shelter without getting so big that they pose a threat to property and utility needs. మొత్తానికి ఇది మనకి ఈజీ క్వశ్చన్. ఎందుకు ఈజీ అంటున్నామంటే ఈ క్వశ్చన్ మనకి దేని బేస్ ఉందో, అక్కడ ప్యారలిజం అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుంది. అక్కడ ప్యారలిజం అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుంది, రైట్? ఇక్కడ మనం చూడడానికి ఏముందో, ఎండ్. నార్మల్గా మనకి ఎండ్ కానీ లేదంటే ఆర్ కానీ లేదంటే ఎయిదర్ ఆర్ కానీ లేదంటే నెయిదర్ నార్ కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ ఇవి వచ్చినప్పుడు అక్కడ మనకి ఏమొస్తుందంటే ప్యారలిజం అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది, గ్రామటికల్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు గ్రామర్ అనేది మనకి కాన్సెప్ట్ ఉంటుంది. అది ఏముంటుందంటే ఎప్పుడైనా మనకి కంజంక్షన్ వచ్చినప్పుడు బోత్ సైడ్స్ మనకి ఏముండాలంటే సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఉండాలి. ఓకేనా, సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ చూద్దాం, రైట్? ఇక్కడ ఎండ్కి మనకి రైట్ సైడ్ మనకి ఏముంది, షెల్టర్. మనకి ఏ పార్ట్స్ స్పీచ్ మనకి నౌన్. సో మనకి ఎండ్కి తర్వాత నౌన్ ఉంది కాబట్టి ఎండ్ ముందు కూడా మనకి ఏముండాలి, నౌనే ఉండాలి. కానీ మనకి ఏమొచ్చింది, షేడీ ఏమైంది మనకి యాడ్జెక్టివ్. షేడీ మనకి ఏమవుతుంది, యాడ్జెక్టివ్. షేడీ ఈజ్ యాడ్జెక్టివ్. మనకి షేడ్ ఏమవుతుంది మనకి, నౌన్. ఓకేనా, సో షేడ్ యాడ్జెక్టివ్, షేడీ యాడ్జెక్టివ్, షేడ్ నౌన్. సో ఇక్కడ మనకి ఎండ్ తర్వాత మనకి నౌన్ ఉంది కాబట్టి ఎండ్ ముందు కూడా మనకి ఏముండాలి, నౌన్ ఉండాలి. కానీ షేడీ ఉంది కాబట్టి అక్కడ మనకి ఏముండాలి, షేడ్. ఇప్పుడు ఏమైందంటే ప్రొవైడ్ షేడ్ అండ్ షెల్టర్ అంటాం కానీ షేడీ అనకూడదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం రాకూడదు, షేడీ రాకూడదు, షేడ్ రావాలి, షేడ్ అండ్ షెల్టర్. సో మనకి పార్ట్ బిలో మనకి ఏముంది, ఎర్రర్ ఉంది. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 122 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 123. Okay, so there are passenger wagons, 2 new Meadowbrook carriages,
అండ్ ఏ ట్రైనింగ్ కార్ట్ దట్ మిస్టర్ హార్నాక్ మేడ్ ఫర్ ద హార్సెస్. మొత్తానికి అయితే ఇక మనకి ఫస్ట్ రీడింగ్లో ఎటువంటి ఎర్రర్ కనిపించలేదు. ఇక్కడ ఏమంటాడంటే ఏం మాట్లాడుతున్నాడంటే ఈ పర్సన్ దగ్గర మిస్టర్ హార్నాక్ అనే పర్సన్ దగ్గర ఎలాంటి వెహికల్స్ అనుకోవచ్చు మనకి అంటే సో మోటార్ వెహికల్స్ కాకుండా నార్మల్ వెహికల్స్ ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి. సో ఏమేమి డిస్కస్ చేశారు మనకి ప్యాసింజర్ వ్యాగన్స్ గురించి డిస్కస్ చేశారు, ఇంకా సో మెడో బ్రూక్ క్యారేజెస్ గురించి డిస్కస్ చేశారు. ఇవన్నీ మనకి ఏంటంటే సో వెహికల్స్ అని చెప్పొచ్చు. కార్ట్ మనకి బండి అంటే కదా ఎడ్ల బండి, అదేవిధంగా వ్యాగన్స్, ఇంకా సో క్యారేజ్, ఇవన్నీ మనకి అంటే బళ్ళు ఓకేనా. సో ఇక్కడ ఏం మాట్లాడాడంటే ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి మొత్తానికైతే సో ఫస్ట్ రీడింగ్లో ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి ఏం చేద్దామంటే పార్ట్ చూద్దాం. ఓకే, సో దేర్ ఆర్ ప్యాసెంజర్స్ వ్యాగన్స్. నార్మల్గా ఫస్ట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది ప్యాసెంజర్స్ వ్యాగన్ వచ్చింది కదా. ఇక్కడ దేర్ ఏమంటామంటే డమ్మీ సబ్జెక్ట్స్ అంటామండి. ఏమంటాం మనం డమ్మీ సబ్జెక్ట్. దేర్ అని మనకి ఏంటి డమ్మీ సబ్జెక్ట్. ఓకే, ఎప్పుడైనా మనకి దేర్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చెక్ చేయాలంటే సో దేర్ తర్వాత వచ్చే వెర్బ్ అనేది దేంతో అగ్రిమెంట్లో ఉంటుందంటే రియల్ సబ్జెక్ట్తో అగ్రిమెంట్లో ఉంటుంది. దేంతో అగ్రిమెంట్లో ఉంటుంది మనకి రియల్ సబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి రైట్. ఎప్పుడైనా మనకి దేర్ అనేది మనకి వచ్చింది అనుకో, దేర్ ఒకటి ఇట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దేర్ ఇట్ వీటిని ఏమంటామంటే డమ్మీ సబ్జెక్ట్స్ అంటామండి. ఏమంటాము డమ్మీ సబ్జెక్ట్స్. ఇట్ ఒకటి దేర్ ఒకటి ఓకేనా. సో ఇట్ తర్వాత ఆల్వేస్ మనకి ఏమొస్తుందంటే సింగులర్ వెర్బే, దాంతో మనకు ప్రాబ్లం లేదు రైట్. ఇటు తర్వాత మనకి ఆల్వేజ్ ఏమొస్తుంది మనకి సింగులర్ వెర్బే. కానీ దేర్ తర్వాత మనకి ఏం రావచ్చు అంటే సింగులర్ వెర్బ్ రావచ్చు, ప్లూరల్ వెర్బ్ కూడా రావచ్చు. ఎలా డిసైడ్ చేస్తామంటే రియల్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాం రైట్. రియల్ సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే ఇక్కడ వచ్చే వెర్బ్ అనేది సింగులర్ కావాలి రైట్. రియల్ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయితే ఇక్కడ వచ్చే వెర్బ్ అనేది ఏం కావాలి ప్లూరల్ కావాలి రైట్. ఎలా అంటే సపోజ్ ఇలా ఉందనుకో రైట్, దేర్ ఆర్ ప్యాసెంజర్స్ వ్యాగన్స్ అన్నప్పుడు దేర్ మనకి డమ్మీ సబ్జెక్ట్ అవుతుంది, ప్యాసెంజర్స్ వ్యాగన్స్ ఏమవుతుంది మనకి రియల్ సబ్జెక్ట్ అవుతుంది రైట్. ఇక్కడ వ్యాగన్స్ అన్నప్పుడు ఇది సింగులర్ ప్లూరల్, ఇది ప్లూరల్ కాబట్టి మనకి ఏమొచ్చింది ఆర్ వచ్చింది. ఒకవేళ మనకి వ్యాగాన్ అన్నాం, వ్యాగాన్ ఎస్ లేకుండా ఓన్లీ వేగాన్ ప్యాసెంజర్ వేగాన్ అన్నాం అనుకున్నాం, మనకి ఏమొస్తుంది దేర్ ఈజ్ ప్యాసెంజర్ వేగన్. దేర్ ఈజ్ ప్యాసెంజర్ వేగన్ అంటే మనకి ఎప్పుడు కూడా దేర్ అనేది డమ్మీ సబ్జెక్ట్గా యూజ్ చేసినప్పుడు మనం ఏం డిసైడ్ చేయాలి. సో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కోసం మనం రియల్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతాం కాబట్టి యూ హ్యావ్ టు అబ్జర్వ్ కేర్ఫుల్. సో ఆ పాయింట్ కరెక్ట్గానే ఉంది. రిమైనింగ్ అంటే మనకి 2 న్యూ మెడో బ్రూక్ క్యారేజెస్ అది మనకి బోల్డ్లో ఉంది కాబట్టి అది ఎర్రర్ ఉండదు. నెక్స్ట్ వన్ సో అండ్ ఏ ట్రైనింగ్ కార్డ్ అది కూడా మనకి ఎర్రర్ లేదు. మేడ్ ఫర్ ద హార్సెస్ పాస్ట్ టెన్స్లో మాట్లాడుతూ మనకి ఇక్కడ ఏముంది ఇది ఎందుకు పాస్ట్ పార్టిసిపల్ ఎందుకు ఉందంటే దేని గురించి మాట్లాడితే మనకి సో ఇక్కడ ట్రైనింగ్ కార్డ్ గురించి మాట్లాడుతున్నాం. ట్రైనింగ్ కార్డ్ గురించి యాడ్జెక్టివ్ ఫ్రేజ్లో మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఎప్పుడు కూడా మనకి యాడ్జెక్టివ్ ఫ్రేజ్లో మాట్లాడినప్పుడు మనకి ఏమొస్తుందంటే V3 కానీ లేదంటే V4 కానీ వస్తుంది రైట్. V3 ఆర్ V4. యాక్టివ్ సెన్స్ అయితే V4 వాడతాము, ప్యాసివ్ సెన్స్ అయితే V3 వాడతాం. కాబట్టి మనకి ఈ కార్ట్ని ఈయన చేశాడు కాబట్టి మనకి ఏమంటామంటే మేడ్ అంట. సో రిమైనింగ్ అంతా సరిపోయింది కాబట్టి మనకి ఏం లేదు ఎర్రర్ ఏమీ లేదు కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 123 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ E. Let us go for the next question. Let us answer question number 124. Okay. So the company's namesake chain selling clothes to teenagers is running from room to grow nationally, although there may be international opportunities. సో ఫస్ట్ అయితే మనకి సో ఫస్ట్ రీడింగ్లో ఒక కలెక్షన్ మనకి ప్రాబ్లం కనిపిస్తుంది లేదా. దానికంటే ముందు మనకి నేమ్ సేక్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ నేమ్ ఉందనుకోండి, అలాంటి నేమ్ని వేరే వాళ్ళు పెట్టుకుంటే దాన్ని ఏమంటామంటే నేమ్ సేక్ అంటాం. అది మీకు తెలుసుకోవాలి రైట్. సో ద కంపెనీస్ నేమ్ సేక్ చైన్ సెల్లింగ్ క్లాత్స్ right. So the company's namesake chain selling clothes to teenagers is running from room. Running from to grow. ఇది మనకి నార్మల్గా ఏమొస్తుందంటే రన్ అవుట్ ఆఫ్ రూమ్ టు గ్రో. ఓకే, రన్ అవుట్ ఆఫ్ రూమ్ టు గ్రో ఇది మనకి ఏమైతే కలకేషన్ అవుతుందండి. ఓకేనా, ఇది మనకి ఏమైంది కలకేషన్. ఇది మనకి ఎప్పుడు వచ్చినా కానీ ఈ సెట్ ఆఫ్ వర్డ్స్ ఎప్పుడు కూడా మనకి యాజ్ డీజ్గా వస్తాయి గుర్తుపెట్టుకోండి రైట్. మనకి నార్మల్గా ఎకనామిక్స్ గురించి మాట్లాడేటప్పుడు కంపెనీస్ గురించి కావచ్చు ఇలాంటి రైట్. సో దేని గురించి మాట్లాడితే మనకి కంపెనీ యొక్క నేమ్ సేక్ చైన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇలా కావచ్చు. ఇలాంటి కంటెక్స్ట్లో వచ్చినప్పుడు ఈ పర్టికులర్ వర్డ్స్ అనేవి మనకి ఎలా వస్తాయంటే ఒక కాంబినేషన్లో వస్తాయి. రన్ అవుట్ ఆఫ్ రూమ్ టు గ్రో ఇది మొత్తం ఒక కాంబినేషన్లో వస్తుంది రైట్. ఈ కాంబినేషన్ మనం ఏమంటామంటే కలకేషన్ అంటాం. ఏమంటాం మనం కలకేషన్. ఈ కలకేషన్ పట్ల మీకు కొంచెం ఐడియా ఉండాలి ఓకేనా. కాబట్టి ఇది కలకేషన్ కాబట్టి డైరెక్ట్ మనకి ఏం రాకూడదు, మనకి రన్నింగ్ ఫ్రమ్ రూమ్ అనకూడదు. ఏం రాకూడదు రన్నింగ్ అవుట్ ఆఫ్ రూమ్ టు గ్రో. రన్నింగ్ అవుట్ ఆఫ్ రూమ్ టు గ్రో యాజ్ మనకి మీనింగ్ ఏంటంటే అక్కడ ఛాన్సెస్ తగ్గిపోతున్నాయని చెప్పి సెన్స్లో వాడతాం ఓకేనా. సో ఇలా ఖచ్చితంగా చేయాల్సిన టైం వచ్చిందన్న కూడా అలా ఆ కంటెక్స్లో కూడా ఏం చేస్తామంటే రన్నింగ్ అవుట్ ఆఫ్ రూమ్ టు గ్రో అది కూడా మనం యూజ్ చేస్తాం. కాబట్టి సో ఇది కలకేషన్ కాబట్టి డైరెక్ట్గా మీకు ఏం తెలియాలంటే ఆ కలకేషన్ తెలియాలి. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి రన్నింగ్ ఫ్రమ్ రూమ్ టు అని కాకుండా రన్నింగ్ అవుట్ ఆఫ్ రూమ్ టు గ్రో ఇది మొత్తం ఎక్కడ వచ్చినా ఇది మొత్తం కాంబినేషన్గా వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి రైట్. సో దట్ ఈస్ వై ఈ క్వశ్చన్ మన ఆన్సర్ ఏమైంది ఆప్షన్ సి. ఫర్ క్వశ్చన్ నెంబర్ 124 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి.
Let us go for the next question. Let us answer question number 125. Okay. Indeed, if there is any revelation in the film about WAG's role in interpreting and documentation of fashion for its readers, it is through Cardingan. మొత్తానికైతే ఇది కూడా మనకి ఏంటి సింపుల్ క్వశ్చన్, ఇది కూడా మనకి ప్యారలిజం బేస్డ్ క్వశ్చన్ రైట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎండ్ వచ్చింది కదా. సో ఎండ్ వచ్చినప్పుడు ఏమనుకున్నాం, బోత్ సైడ్స్ మనకి ఏం రావాలి, సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్ రావాలి. మనకి ఏమైంది చూడండి, రోల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఫ్యాషన్. మనకి ఏది ఇక్కడ డాక్యుమెంటేషన్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇంటర్ప్రిటేషన్ రావాలి. ఇంటర్ప్రిటేషన్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఫ్యాషన్. ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే మనకి వచ్చిందా, ఆఫ్ వచ్చింది కదా, ఈ ఆఫ్ అనేది రెండింటికి కూడా సరిపోవాలి రైట్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాషన్, డాక్యుమెంటేషన్ ఆఫ్ ఫ్యాషన్. సో అలా కాకుండా సపోజ్ ఇంటర్ప్రిటింగ్ అండ్ డాక్యుమెంటింగ్ ఆఫ్ ఫ్యాషన్ మనం చెప్పలేము. సో డాక్యుమెంటింగ్ ఆఫ్ ఫ్యాషన్ కాకుండా డాక్యుమెంటేషన్ ఆఫ్ ఫ్యాషన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, ఇంటర్ప్రిటేషన్ అని రావాలి రైట్. సో ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ ఉంది కాబట్టి ఇటువైపు మనం ఏం రావాలి, ఇంటర్ప్రిటేషన్ అండ్ డాక్యుమెంటేషన్. ఎందుకంటే మనకి ఏం కావాలి, మనకి ప్యారలిజం రావాలి. ప్యారలిజంతో పాటు ఈ ప్రిపోజిషన్ అనేది రెండింటికి సరిపోవాలి రైట్. సో ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ అని చెప్పం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అంటాం కానీ ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ అని మనం చెప్పం. కాబట్టి ఇక్కడ మనకి ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ అని చెప్పలేం కాబట్టి మనకి ఏం రావాలి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అని రావాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎండ్ వచ్చిందంటే బోత్ సైడ్స్ ఏం రావాలి, నౌన్స్ రావాలి. సో డాక్యుమెంటేషన్ నౌనే, ఇంటర్ప్రిటింగ్ కూడా జరండ్ కదా, ఇంటర్ప్రిటింగ్ మనకి ఏమైంది జరండ్ను కూడా మనం ఎలా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఇంటర్ప్రిటింగ్ కాకుండా మనకి ఒరిజినల్ నౌన్ ఇంటర్ప్రిటేషన్ ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఆఫ్. ఈ ఆఫ్తో సరిపోవాలి, ఎందుకంటే ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ అని మనం చెప్పలేము. కానీ ఏం చెప్పొచ్చు, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అని చెప్పొచ్చు. దట్ ఈజ్ వై ఇక్కడ మనకి ఇంటర్ప్రిటింగ్ కాకుండా మనం ఏం తీసుకోవాలంటే ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇంటర్ప్రిటింగ్ రాకుండా ఏమొస్తుంది, మనకి ఇంటర్ప్రిటేషన్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ అని చెప్తాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. ఫర్ క్వశ్చన్ నెంబర్ 125 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి 126 క్వశ్చన్ చూద్దాం రైట్. 126 క్వశ్చన్ మనకి ఏముంది, ఇన్ ద క్వశ్చన్ బిలో ఏ సెంటెన్స్ ఈస్ గివెన్ విత్ టూ పోర్షన్ మార్క్డ్ ఇన్ బోల్డ్. చూస్ ద బెస్ట్ రీప్లేస్మెంట్ for the highlighted portion to make the sentence meaningfully and grammatically correct. In case no improvement is needed, mark option E as our answer right. ఇది మనకి ఏంటి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంటే. కాబట్టి మనకి ఏమున్నాయంటే 2 వర్డ్స్ ఇచ్చేసాడు వాడే, ఆ 2 వర్డ్స్ అనేవి మనకి ప్రాపర్గా ఉంటే ఓకే, లేదంటే వాటిని ఏం చేయాల్సి ఉంటుంది, మనం ఆప్షన్లో ఉన్న వర్డ్స్తో రీప్లేస్ చేసి ఆ ఆన్సర్ని మనం ఆన్సర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లెట్ us do that right. ఫస్ట్ వన్ 126 కదా రైట్. While there is no dismissing the seriousness of jaw fracture, a potentially far more deadly consequences of a punch to the lower skull is the damage caused by rattling the brain around. సో మొత్తానికి అయితే మనకి ఫస్ట్ రీడింగ్లో ఎటువంటి ఎర్రర్ ఏం కనిపించలేదు కదా. సో మనకి ప్రాబ్లం ఉంటే ఎక్కడ ఉండొచ్చు, డిస్మిసింగ్ ఒక దగ్గర, ఇంకా కాజ్డ్. ఇక్కడ మనం చూసుకోండి, డ్యామేజ్ కాజ్డ్ ఇక్కడ ఉందా, డ్యామేజ్ కాజ్డ్ కాబట్టి ఇది ప్రాపర్గానే ఉంది, ప్యాసివ్ సెన్స్లో కాబట్టి V3 ఉంది, దట్ ఈస్ ఆల్సో దట్స్ ఫైన్. ఇక్కడ ఉంది, దెర్ ఈజ్ నో డిస్మిసింగ్ ద సీరియస్నెస్. నార్మల్గా ఇలాంటి కంటెస్ట్లో ఓకేనా, ఇలాంటి కంటెస్ట్ మనం ఏమంటామంటే దెర్ ఈజ్ నో డెనీయింగ్, దెర్ ఈజ్ నో డిస్మిసింగ్, దెర్ ఈజ్ నో ఇగ్నోరింగ్, ఇలాంటి వర్డ్స్ వాడతామండి ఓకేనా. ఇది ఈ కలెక్షన్స్ కూడా మీకు గుర్తుంది, ఎందుకంటే మనం జనరల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ కలెక్షన్స్ అనేవి చాలా చాలా మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. మనకి అప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాటిని నోట్ చేసుకోవాలి మనకి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో సో ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనకి బ్లాంక్స్ చేసేటప్పుడు కానీ, క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు కానీ, ఇలాంటి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ చేసేటప్పుడు కానీ ఇవి మనకి చాలా యూస్ఫుల్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే సో వీటన్ని నోట్ చేసుకోవాలి రైట్. సో మనకి ఇక్కడ దెర్ ఈజ్ నో డెనీయింగ్ అని కానీ, దెర్ ఈజ్ నో డిస్మిసింగ్ అని కానీ, దెర్ ఈజ్ నో ఇగ్నోరింగ్ అని కానీ ఇలా వాడతాం. తర్వాత మనకి ఏమొస్తుందంటే దెర్ ఈజ్ నో డెనీయింగ్ ద ఫ్యాక్ట్ దట్ అని కానీ, ఓకే, there is no denying the fact that, there is no dismissing the fact that, there is no ignoring the fact that అలా యూజ్ చేయొచ్చు. మనకి ఏముంది, there is no dismissing the seriousness of. ఈ కంటెక్స్ట్ అనేది మనకి ఇలానే ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారంటే సింపుల్గా ఇవి గుర్తుపెట్టుకోండి, there is no denying, there is no dismissing, there is no ignoring. కాబట్టి మనకి ఇక్కడ ప్రాపర్గానే ఉంది కాబట్టి there is no dismissing. మనకి డిస్మిసింగ్ అని మీనింగ్ ఏంటి, మనకి ఇగ్నోర్. డిస్మిస్ అని మీనింగ్ ఏంటి, మనకి ఇగ్నోర్. ఓకే, నాట్ కన్సిడర్. కాబట్టి మొత్తం ప్రాపర్గానే ఉంది కాబట్టి మనకి చేంజ్ చేయాల్సింది ఏమీ లేదు. సో ఇక్కడ చూడండి, there is no release the seriousness అంటామా, నో. there is no disregarding అంటామా, ఇక disregarding అన్నా కానీ డ్యామేజ్ అప్లైడ్ బై అంటామా, డ్యామేజ్ కాజ్డ్ బై అంటాం కానీ డ్యామేజ్ అప్లైడ్ బై అన్నాం. ఓకేనా, డ్యామేజ్ డెలివర్డ్ అని చెప్పాం. ఇక్కడ డిశ్చార్జ్ రాదు. ఓకేనా, దెర్ ఇస్ నో డిశ్చార్జ్ ద సీరియస్ అన్నారు. ఇక్కడ ఏముంది, దెర్ ఇస్ నో ఓవర్ లుకింగ్ ద సీరియస్ ఇది చెప్పొచ్చు కానీ ఇక్కడ బర్డెన్ ద డ్యామేజ్ అంటామా, నో. కాబట్టి ఇక్కడ మనకి బర్డెన్ రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆప్షన్లో మనం ఎలిమినేషన్లో చేయొచ్చు. ఎలిమినేషన్లో చేసేదానికంటే బెస్ట్ ఏంటంటే డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కలెక్షన్ కానీ మీకు ఐడియా ఉంటే డైరెక్ట్గా మనం స్ట్రైట్ అవే ఆన్సర్ అయితే తీసుకోవచ్చు, మనం నో ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకోవచ్చు. సో దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్ నెంబర్ 126 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్.
దట్ ఇస్ ఆన్సర్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 127 to 129. సో ఇక్కడ మనకి డైరెక్షన్ చూద్దాం, మనకి ఏమున్నాయి రైట్, సేమే కదా మనకి, సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం డైరెక్ట్గా చేద్దాం. ఇంతకుముందు మనం చేసింది ఎలా అయితే మనం ఇంతకుముందు చేసిన క్వశ్చన్లో లాగానే ఇక్కడ మనకి ఏముంటాయి, 2 బోల్డ్ వర్డ్స్ ఉంటాయి, అవి ప్రాపర్ ప్లేస్లో ఉండకపోవచ్చు, లేదంటే వాటి యొక్క మీనింగ్ అనేది ప్రాపర్గా ఉండకపోవచ్చు. వాటిని మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆప్షన్లో ఇచ్చిన వర్డ్స్తో మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, లెట్ us do that రైట్. సో మెహరాజ్ రిమైన్స్ ఎ మ్యాజికల్ ప్లేయర్ ఆన్ హిస్ డే, but the suspicion remains that he is a player who reflects his team's performance rather than dictates it. మొత్తానికి అయితే ఇది కూడా మనకి ఏముంది, రిమైన్స్ ఎ మ్యాజికల్ ప్లేయర్. సో ఇక్కడ మనకి ప్లేయర్ మనకి ఏంటి, నౌన్. ప్లేయర్ మనకి ఏంటి, నౌన్. నౌన్ ముందు మనకి ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. నౌన్ ముందు ఏం రావాలి, మనకి యాడ్జెక్టివ్ రావాలి. కాబట్టి మనకి సో నౌన్ యాడ్జెక్టివ్ ఈ గ్రామటికల్ స్ట్రక్చర్ సరిపోయింది కాబట్టి నో నీడ్ టు చేంజ్. ఓకేనా, మ్యాజికల్ ప్లేయర్ ఆన్ హిస్ డే. అదే అక్కడ మనకి ఏమైంది, ఇక్కడ పాజిటివ్గా మాట్లాడితే మనకి ఏమైంది, బట్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ సరిపోయింది కదా. కాంట్రాస్ట్ కాబట్టి మనకి ఏమొచ్చింది, సస్పిషన్. ఆర్టికల్ దా వచ్చింది కదా, దానది మనకి ఏంటి, ఆర్టికల్. దానది మనకి ఏంటి, ఆర్టికల్. ఆర్టికల్ తర్వాత మనకి ఏమొస్తుంది, నౌన్. సో మనకి సస్పిషన్ మనకి ఏంటి, నౌనే. కాబట్టి ఇది కూడా మనకి గ్రామటికల్ స్ట్రక్చర్ సరిపోయింది కాబట్టి సో బట్ ద సస్పిషన్ రిమైన్స్ దట్ హీ ఈజ్ ఏ ప్లేయర్ హూ రిఫ్లెక్ట్స్ హిస్ టీమ్స్ పెర్ఫార్మెన్స్ రాదర్ దాన్ డిక్టేటెడ్స్. ఇక్కడ మనకి మొత్తానికి అయితే ఇక్కడ పార్ట్స్ మనకి ఇక్కడ గ్రామటికల్ స్ట్రక్చర్ సరిపోయింది, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఆర్టికల్ ప్లస్ నౌన్. గ్రామటికల్ స్ట్రక్చర్ సరిపోయింది, మీనింగ్ వైజ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి సో మనకి ఆన్సర్ ఏమైతే మనకి నో ఇంప్రూవ్మెంట్ అయితే రైట్. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం రైట్. సూపర్ నేచురల్, నార్మల్గా సూపర్ నేచురల్ మీనింగ్ ఏంటంటే మ్యాజికలే, మ్యాజికలే. బట్ సూపర్ నేచురల్ మీనింగ్ ఏంటంటే నార్మల్గా హ్యూమన్స్కి ఉండే క్వాలిటీస్ కంటే కొంతమందికి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉంటాయి. సో నార్మల్గా రిమైనింగ్ హ్యూమన్స్కి లేని క్వాలిటీస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏమంటామంటే సూపర్ నేచురల్ పవర్స్ అంటాం. కాబట్టి యూ కెనాట్ యూజ్ దట్ రైట్. సో సూపర్ నేచురల్ చెప్పకుండా సింపుల్గా ఏమంటాం, మ్యాజికల్ ప్లేయర్ అని చెప్పొచ్చు ఆన్ హిస్ డే. బట్ బిలీఫ్ అంటామా, బిలీఫ్ రిమైన్స్ అని చెప్పకూడదు. కాబట్టి సస్పిషన్. ఇక్కడ మనకి డౌట్ఫుల్, డౌట్, కాన్ఫిడెన్స్ ఇవి ఏమైనా తీసుకుంటే అంటాం. సో మనకి ఏమో ఫస్ట్ మనకి ఏమో నౌన్ రావాలి, నౌన్ రావాలి. కానీ మనకి ఏముంది, డౌట్ఫుల్ ఉంది, దీన్ని ఎలిమినేట్ చేయండి రైట్. సో కాన్ఫిడెన్స్, ఇంకేముంది, డౌట్. మనకి ఎలా మాట్లాడాలి, మనం ఇటువైపు పాజిటివ్ ఉంది కాబట్టి అటువైపు ఎలా మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడాలి. నెగిటివ్ మాట్లాడాలంటే మనకి సస్పిషన్ నెగిటివే, కానీ మనకి ఏముంది, కాన్ఫిడెన్స్ మనకి ఏంటి, పాజిటివ్. కాబట్టి అది తీసేయండి. ఇక్కడ ఏముంది, డౌట్ ఉంది, ఇక్కడ ఏముంది, ఎక్సెప్షన్. ఇక్కడ ఏమైనా మనకి యాడ్జెక్టివ్ రావాలి, కానీ ఎక్సెప్షన్ నౌన్. ఎందుకంటే టీఐఓఎన్తో ఎండ్ అవుతుంది, టీఐఓఎన్తో ఎండ్ అవుతుంది కాబట్టి నౌన్, కాబట్టి మనకి నౌన్ రాకూడదు. ఏమైనా మనకి యాడ్జెక్టివ్ రావాలి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సో రైట్, సూపర్ నేచురల్ రాదు, బట్ ఏ రాదు, బి రాదు, సి రాదు, డి రాదు. అంటే ఈ విధంగా ఎలిమినేషన్లో చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఈ గ్రామటికల్ స్ట్రక్చర్ సరిపోయినాయి, మీనింగ్ కూడా సరిపోయింది కాబట్టి సో మనకి ఆన్సర్ ఏమైంది, నో ఇంప్రూవ్మెంట్. మీరు ఎలా అయినా చేయొచ్చు, ఎలిమినేషన్లో చేయండి, లేదంటే డైరెక్ట్గా చేయండి. ఓకేనా, సో మొత్తానికి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ ఈ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 127 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 128. Okay, so there comes a time when the necessary for peace and closure is greater than the need for undoing an injustice, right? So మొత్తానికి అయితే మనకి ఏమైనా చూడక మనం ఈజ్ గ్రేటర్ కంపేర్ చేస్తాం, ఈజ్ గ్రేటర్ కంపేర్ చేసేటప్పుడు మనకి ఏముండాలంటే సిమిలర్, గ్రేటర్ దాన్ అంటాం కదా. కంపేర్ చేసేటప్పుడు మనకి ఎలా ఉండాలంటే స్ట్రక్చర్ అనేది సిమిలర్గా ఉండాలి, గుర్తుపెట్టుకున్నట్టు. ఎప్పుడైనా మనకి కంపేర్ చేస్తున్నామంటే ఉందా, కంపేర్ ఈజ్ గ్రేటర్ దాన్ అన్నప్పుడు మనకి ఏంటంటే కంపారేటివ్ డిగ్రీ. ఎప్పుడైనా సరే కంపేర్ చేస్తున్నప్పుడు మనకి గ్రామటికల్ స్ట్రక్చర్స్ అనేవి సిమిలర్గా ఉండాలి. ఉన్నాయో లేదో చూద్దాం రైట్. మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ దెన్ ద నీడ్ ఫర్ అన్డూయింగ్. మనకి ఏమొచ్చింది, ద నీడ్ ఫర్ అన్డూయింగ్. సో అక్కడ కూడా మనకి ఏం రావాలి, నీడ్ అనే రావాలి రైట్. ఇప్పుడు ఏం రావాలి, దేర్ కమ్స్ ఎ టైమ్ వెన్ ద నీడ్ ఫర్. ఇక్కడ కూడా మనకి ఏం రావాలంటే నీడ్ ఫర్ అని రావాలి. అవునా కదా, మీకు ఎప్పుడైనా సరే కంపేర్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, కంపారిజన్. ఎప్పుడైనా మనం కంపేర్ చేసినప్పుడు మనకి ఏముండాలి, సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్ ఉండాలి, లేదంటే సిమిలర్ స్టైల్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాము, ద నీడ్ అంటాం. కాబట్టి అక్కడ కూడా ఏం రావాలి, ద నీడ్. ఇలా చేయొచ్చు మీకు ఈ పాయింట్ తెలిస్తే. దీనికి మనకి ఏంటి, సో కంపారేటివ్ డిగ్రీ ఉన్నప్పుడు, లేదంటే కంపేర్ చేస్తున్నప్పుడు మనకి సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఉండాలి, సిమిలర్ స్టైల్స్ ఉండాలి. ఆ విధంగా ఆ లాజిక్ కానీ మీకు తెలిస్తే ఏం చేయొచ్చు, అక్కడ నీడ్ అని పెడతారు. లేదు అలా మీకు తెలియదు అనుకోండి, అలా తెలియపోయినప్పటికీ బేసిక్ గ్రామర్ యూజ్ చేసుకుని ఇది చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడికి ఏమొచ్చింది, దా వచ్చింది కదా, దానిది మనకి ఏంటి, ఆర్టికల్. ఆర్టికల్ కదా, దానిది మనకి ఏంటి, ఆర్టికల్కి తర్వాత మనకి ఎప్పుడు కూడా ఏం రావాలి, నౌన్ రావాలి. మనకి నౌన్. కానీ నెససరీ అనేది మనకి ఏంటి, యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ రాకూడదు, మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. ఆ విధంగా కూడా నెససరీ రాకూడదు. కాబట్టి అక్కడ ఏం రావాలి, నౌన్ రావాలి. మనకి ఏముంది, నీడ్. ఓకేనా, పాసిబిలిటీ ఉందా, నీడ్, నెససిటీ నౌనే, నీడ్ నౌనే, ఎక్సెప్షన్ నౌనే. కాకపోతే ఇవన్నీ మనకి ఏది తీసుకోగలమా, ఎక్సెప్షన్ తీసుకోగలమా. సో దేర్ కమ్స్ ఎ టైమ్ వెన్ ద ఎక్సెప్షన్ ఫర్ పీస్ అంటామా, నో. కాబట్టి ఇది మీనింగ్ వైజ్ దీన్ని ఎలిమినేట్
ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ దేని గురించి మాట్లాడు, ఇన్జస్టిస్, ఇక్కడ కూడా ఇన్జస్టిస్, ఆర్టిసాన్. మనకి ఆర్టిసాన్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్? సో యూ కెన్ సే హ్యాండ్స్తో ఎవరైతే స్కిల్ఫుల్గా ఉంటారో వాళ్ళని ఏమంటామంటే ఆర్టిసాన్ అంటాం. ఓకేనా, హ్యాండ్స్ యూజ్ చేయడంలో ఎవరైతే స్కిల్ఫుల్గా ఉంటారో వాళ్ళని ఏమంటాము, ఆర్టిసాన్ అంటే. ఇక్కడ మనకి అండ్ ఆర్టిసాన్ దేని గురించి మాట్లాడుతాం, మనకి జస్టిస్ గురించి మాట్లాడుతాం కదా, పీస్ గురించి మాట్లాడాలి. సో పీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పీస్ అండ్ జస్టిస్ అవి మనకి ఏమైతే రిలేటెడ్ వర్డ్స్ అయితే, పీస్ అండ్ జస్టిస్ మనకి రిలేటెడ్ వర్డ్స్ అయితే కానీ ఆర్టిసాన్ మనకి రిలేటెడ్ వర్డ్ కాదు. అక్కడ ఉంది ఇన్జస్టిస్ ఉంది, ఇక్కడ ఇన్జస్టిసెస్ ఉంది. మనకి సింగులర్ యూజ్ చేస్తామా, ప్లూరల్ యూజ్ చేస్తామా, సింగులర్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఆర్టికల్ వచ్చింది. మనకి ఎప్పుడైనా సరే ఏ కానీ యాన్ కానీ, ఓకేనా, ఏ అండ్ ఆర్టికల్ తర్వాత మనం ఏ నౌన్ తీసుకోవాలి, ఆల్వేస్ సింగులర్ నౌన్ తీసుకోవాలి. ఏ నౌన్ తీసుకోవాలి, సింగులర్ నౌన్ తీసుకోవాలి. సింగులర్ నౌన్ తీసుకోవాలి కాబట్టి ఇన్జస్టిసెస్ రాకూడదు. మనకి ఏం రావాలి, ఇన్జస్టిసే. కాబట్టి మనకి అన్నిటికి సూట్ అయ్యేది మనకి ఏంటి, ఓన్లీ సి. అండ్ మనకి ఏం రావాలంటే దేర్ కమ్స్ ఎ టైమ్ వెన్ ద నీడ్ ఫర్ పీస్ అండ్ క్లోజర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద నీడ్ ఫర్ అన్డూయింగ్ అండ్ ఇన్జస్టిస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ సి. ఫర్ క్వశ్చన్ నెంబర్ 128 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 129. Okay, so AI, artificial intelligence, the capability of a machine to imitate intelligent human behavior is poised to change the practice of medicine as we know it. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లం లేదండి, టు ఇమిటేట్. ఈ టు ఇమిటేట్ కరెక్ట్గానే ఉంది, 2+V1 కరెక్ట్గానే ఉంది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఇక్కడ పాయిజ్డ్ టు చేంజ్డ్. 2+ ఏం రావాలి మనకి, V1 రావాలి. ఇంకేముంది, చేంజ్డ్. కాబట్టి ఇది మిస్టేక్. దాన్ని మనం ఏం చేయాలి, మార్చాల్సి ఉంటుంది, రైట్? ఇప్పుడు చూద్దాం, రైట్? సో మనకి ఏముంది, ఇమిటేట్. అలాంటి మీనింగ్ మనకి ఏమొచ్చింది, వెర్బే రావాలి. 2+V1. ఇక్కడ మనకి ఏం రావాలి, 2+V1 రావాలి. 2+V1. ఇక్కడ కూడా ఏం రావాలి, 2+V1. అంటే ఇక్కడ కూడా 2+V1, ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, 2+V1 రావాలి. కాబట్టి ఇక్కడ ఏం చూడండి, 2 కాపీస్ అంటామా, మనకి ఎస్ రాకూడదు. ఓకేనా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి, రైట్? టు ఎమ్యులేట్, మనకి ఎమ్యులేట్ అన్నా ఇమిటేట్ అన్నా మనకి సేమ్ మీనింగ్ కాబట్టి వాడవచ్చు, రైట్? టు ఇమిటేషన్, ఇక్కడ ఏముంది, TION ఉందని మనకి ఏమైంది, నౌన్ అయింది. గుర్తుపెట్టుకుని మీకు ఎప్పుడైనా సరే ATE, ఓకే, ATEతో ఎండ్ అయితే ఏమైతే అండి, అవి వెబ్స్ అయితే అండి. ఓకేనా, మనకి సపోజ్ క్రియేట్, ఇనిషియేట్, ఫ్లక్చుయేట్, డీవియేట్ అంటున్నాం కదా, అవన్నీ ఏమైతే మనకి వెబ్స్ అయితే, రైట్? అలా కాకుండా మనకి TION, సో ఏమైతే అంటే నౌన్స్ అయితే రండి. క్రియేట్, క్రియేషన్ నౌన్, క్రియేట్ వెర్బ్, క్రియేషన్ నౌన్, ఫ్లక్చుయేట్ వెర్బ్, ఫ్లక్చుయేషన్ నౌన్, డీవియేట్ వెర్బ్, డీవియేషన్ నౌన్. అంటే ATEతో ఎండ్ అయితే వెర్బ్స్ అవుతాయి, TIONతో ఎండ్ అయితే నౌన్స్ అవుతాయి, రైట్? ఇక్కడ మనకి ATEతో ఎండ్ అవుతుంది కాబట్టి వెర్బ్ అవుతుంది, TIONతో ఎండ్ అవుతుంది కాబట్టి నౌన్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, 2+V1 కాబట్టి నౌన్ ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ మనం ప్యారడీ నౌన్ ఎలిమినేట్ చేయాలి. అంటే మనకి నౌన్ 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 కాబట్టి ఇది మనకి కాపీస్ అని మనకి ఎస్ ఉంది కాబట్టి ఎలిమినేట్ చేయాలి. కాబట్టి మొత్తానికైతే మనకి మిగిలింది ఏంటి, ఎమ్యులేట్ ఇంకా ట్రాన్స్ఫార్మ్. సో సెకండ్ వరకు ఏమన్నా 2 ట్రాన్స్ఫార్మే కావాలి, ట్రాన్స్ఫార్మ్ కూడా మనకి ఏంటి, V1. అంటే ఎమ్యులేట్ V1, ట్రాన్స్ఫార్మ్ కూడా V1. V1 మనకు కావాల్సింది కూడా ఏంటి, 2+V1. కాబట్టి రెండిట్లో V1 ఉంది కూడా ఆన్సర్ ఏమైంది, B. అప్పుడు ఆన్సర్ ఏమైంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? ద కేపబిలిటీ ఆఫ్ ఎ మెషిన్ టు ఎమ్యులేట్ ఆర్ ఇమిటేట్, సో యూ కెన్ సే ఎమ్యులేట్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బిహేవియర్ ఈజ్ పాయిజ్డ్ టు సో ట్రాన్స్ఫార్మ్ ద ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ యాజ్ వీ నో ఇట్. కాబట్టి మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమైంది, ఆప్షన్ B. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 129 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ B. లెట్ us go for the next question. ఇక్కడ మనకి 130 నుంచి 131 ఉన్నాయి. ఫస్ట్ మనకి డైరెక్షన్స్ చూద్దాం ఏమున్నాయి, రైట్? సో ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఏ వర్డ్ ఈస్ గివెన్ followed by 4 statements. From the options, choose the one that provides the combination of statements that can be joined using the given word. సో మొత్తంగా మనకి ఏమైనా మనకి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 4 స్టేట్మెంట్స్లో మనం ఏవైనా 2 స్టేట్మెంట్స్ని అక్కడ ఇచ్చిన వర్డ్తో, ఆ క్వశ్చన్లో ఇచ్చిన వర్డ్తో జాయిన్ చేయగలమేమో అని అడుగుతున్నాడు. కాబట్టి మనం చూద్దాం, మనకి ఇచ్చిన వర్డ్ మనకి ఏంటి, యాజ్. మనకి యాజ్ అనే వర్డ్ చూడగానే మనకి ఏం స్ట్రైక్ కావాలంటే, యాజ్ అనే వర్డ్ సో ట్రాన్సిషన్ వర్డ్ అంటాం. యాజ్ని ఏమంటాం మనం, ట్రాన్సిషన్ వర్డ్ అంటాం. ట్రాన్సిషన్ మనం దీన్ని ట్రాన్సిషన్ వర్డ్ అనొచ్చు, లేదంటే ట్రిగ్గర్ వర్డ్ అనొచ్చు, ట్రిగ్గర్ వర్డ్, లేదంటే సింపుల్గా కీవర్డ్ అనొచ్చు. ఇవన్నీ మనకి సో యూజ్ చేస్తాం. కీవర్డ్స్ కానీ, ట్రాన్సిషన్ వర్డ్స్ కానీ, ట్రిగ్గర్ వర్డ్స్ కానీ అంటాం, రైట్? ఈ యాజ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యాజ్తో పాటు మనకు కొన్ని వర్డ్స్ ఉంటాయి, రైట్? యాజ్ ఒకటి, ఓకేనా, బికాజ్ ఒకటి, యాజ్, బికాజ్, సో, ఓకే, సో డ్యూ టు, లీడ్స్ టు, ఓయింగ్ టు, ఇంకా సిన్స్ కూడా, రిజల్టెడ్ ఇన్, యాజ్ ఏ రిజల్ట్, ఇలాంటి వర్డ్స్ మనకి వీటిని ఏమంటాం, ట్రాన్సిషన్ వర్డ్స్ అంటారు, రైట్? ఇవి ఏ ఐడియా కన్వే చేస్తాయంటే మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ కన్వే చేస్తాయి. ఏం కన్వే చేస్తాయి మనకి, కాజ్ అండ్ ఎఫెక్ట్ కన్వే చేస్తాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్. కాబట్టి ఒక స్టేట్మెంట్లో కాజ్ ఉండాలి, ఇంకో స్టేట్మెంట్ ఏముండాలి మనకి, ఎఫెక్ట్ ఉండాలి, రైట్? అలా ఉంటేనే మనం యాజ్ అనే వర్డ్ యూజ్, రీజన్ గురించి చెప్పాం, రీజన్ చెప్పేటప్పుడు ఈ వర్డ్ యూజ్ చేస్తాం, రైట్? ఇప్పుడు మనం చూద్దాం, పాసిబిలిటీ ఉంది, రైట్? సో దీస్ ఫింగర్ మార్క్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ లేటెంట్, ఓకేనా?
దీస్ ఫింగర్ మార్క్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ లేటెంట్. నార్మల్గా లేటెంట్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ క్లియర్లీ విజిబుల్ ఏమనొచ్చు మనం లేటెంట్, అంటే హిడెన్ కూడా ఏమనొచ్చు మనం లేటెంట్ అనొచ్చు, రైట్. సో మనం చూద్దాం. దీస్ ఫింగర్ మార్క్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ లేటెంట్, వాటిని లేటెంట్గా డిస్క్రైబ్ చేస్తున్నారంట, ఎందుకో చూద్దాం, రైట్. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఫర్ లేటెంట్ ఫింగర్ మార్క్స్ టు బి కంటామినేటెడ్ విత్ DNA ఫ్రమ్ ద సేమ్ పర్సన్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. నెక్స్ట్ వన్, crime scenes are not sterile environments. Sterile and meaning not sterilized, okay, not sterilized, okay. They are generally invisible to the naked eye. మనకైతే మొత్తానికైతే 4 స్టేట్మెంట్స్ చదివాం. ఈ 4 స్టేట్మెంట్స్ మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ కనిపించిందా లేదా? కనిపించింది. ఎక్కడ కనిపించింది? ఇది ఫస్ట్ చూడండి, రైట్. దే ఆర్ జనరల్లీ ఇన్విజిబుల్ టు ద నేకెడ్ ఐ. ఇక్కడ మనకి ఏమంటున్నాం? ఇన్విజిబుల్, కనిపించవు అంటున్నాం. ఎందుకు కనిపించవు? బికాస్ దే ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ లేటెంట్. అర్థమైందా? సో అవి లేటెంట్ కాబట్టి మనకి కనిపించవు, కాబట్టి మనకి ఏమైంది? ఏడి, అవునా కదా? అవి మనకి కనిపించవు కాబట్టి వాటిని ఏమంటాం మనం? లేటెంట్. కాబట్టి ఏడి ఒక పాసిబుల్. నెక్స్ట్ పాసిబిలిటీ ఇక్కడ క్రైమ్ సీన్స్ ఆర్ నాట్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్, అంటే క్రైమ్ సీన్స్ అని మనకి స్టెరిలైజ్ చేయం కాబట్టి, అంటే అక్కడ ఏం ఛాన్స్ ఉంది మనకి? అవి పొల్యూట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఏమైంది? ఇట్స్ ఆల్సో పాసిబుల్ ఫర్ లేటెంట్ ఫింగర్ మార్క్స్ టు బి కంటామినేటెడ్, అవునా కదా? మనకి ఇవి స్టెరైల్ చేయట్లేదు కాబట్టి అవి కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? కాబట్టి ఇది రీజన్, ఇది ఎఫెక్ట్, ఇది కాజ్, ఇది ఎఫెక్ట్. కాబట్టి మనకి ఇంకో పాసిబుల్ మనకి ఏంటి? బీసీ. బీసీలో కూడా మనకి ఏముంది? కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది, రైట్. అంటే ఏడీలో మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది, బీసీలో కూడా మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేయొచ్చు మనకి? చూడండి ఇక్కడ ఇక్కడ ఏం చెప్పొచ్చు? యాజ్ దే ఆర్ జనరల్లీ ఇన్విజిబుల్ టు ద నేకెడ్ ఐ, దీస్ ఫింగర్ మార్క్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ లేటెంట్ అని చెప్పొచ్చు. అది ఒక పాసిబుల్. అంటే యాజ్ యూజ్ చెప్పామా లేదా? నెక్స్ట్ పాసిబుల్, రైట్. యాజ్ క్రైమ్ సీన్స్ ఆర్ నాట్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఫర్ లేటెంట్ ఫింగర్ మార్క్స్ టు బి కంటామినేటెడ్ విత్ DNA. కాబట్టి రెండింటికి మనకి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనకి ఏం రావాలి? ఏడి, బీసీ. సో ఏడి, బీసీ కాబట్టి ఇక్కడ ఉంది ఏడి ఉంది, సో బీసీ ఉంది, రైట్. కాబట్టి ఏడి ఆర్ సిబి ఆర్ బీసీ ఏదైనా ఏడి, సిబి. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఏడి అండ్ సిబి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 130 అవర్ ఆన్సర్ is what? Option B. Let us go for the next question. Let us answer question number 131. So question number 131 లో మనకి ఏముంది? సో ఇప్పుడే డిస్కస్ చేసాం కదా. సో మనకి ఏం కన్వే చేస్తుంది? ఇది కూడా మనకి ఏంటి? ట్రాన్సిషన్ వర్డ్ లేదంటే ట్రిగ్గర్ వర్డ్ అంటారు, లేదా కీవర్డ్. ఇది కూడా మనకి ఏం చెప్పింది? కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి చెప్పింది. కాజ్ అండ్ ఎఫెక్ట్ నార్మల్గా ఎఫెక్ట్ గురించి చెప్పింది అనమాట. సో ఇప్పుడు ఏం చెప్పింది మనకి? ఎఫెక్ట్ గురించి చెప్పింది. లేదా సమ్ టైమ్స్ మనకి ఎలా యూజ్ చేయొచ్చు అంటే కన్క్లూజన్గా కూడా యూజ్ చేయొచ్చు, కన్క్లూజన్గా యూజ్ చేయొచ్చు, లేదంటే ఎఫెక్ట్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేయొచ్చు, కదా. యాజ్ని మనం రీజన్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాము, సోని మనం ఎఫెక్ట్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఆ పాసిబిలిటీ ఉందో లేదో చూద్దాం. ఫస్ట్ వన్, గూగుల్ బ్రెయిన్ ఈజ్ యూజింగ్ machine learning to predict health outcomes from medical records. That's a statement. Next one, in general, Saudi women are slightly better educated than men. The government believes they can play an active role in developing the country. ఇక్కడ దే అంటే మనం ఏమనుకోవచ్చు? సౌదీ ఉమెన్. ఇప్పుడు జాతక అబ్జర్వ్ చేయడం మనకి ఏముంది? ఇన్ జనరల్ సౌదీ ఉమెన్ ఆర్ స్లైట్లీ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ మెన్. అంటే సౌదీ అరేబియాలో ఉండే మెన్ కంటే ఉమెన్ బెటర్ ఎడ్యుకేటెడ్ అంట. అందుకని వాళ్ళు ఏం చేయొచ్చు? సో క్రూషియల్ రోల్ ప్లే చేయొచ్చు, కెన్ ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్ డెవలపింగ్ ద కంట్రీ. కాబట్టి చెప్పొచ్చు కదా. సో ఇప్పుడు ఏమైంది? ఇన్ జనరల్ సౌదీ ఉమెన్ ఆర్ స్లైట్లీ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ మెన్, సో ద గవర్నమెంట్ బిలీవ్స్ దే కెన్ ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్ డెవలపింగ్ ద కంట్రీ అని చెప్పి మనం ఏం చెప్పొచ్చు? రిజల్ట్ చెప్పొచ్చు కదా, కన్సిక్వెన్స్ చెప్పొచ్చు కదా. కాబట్టి మనకి బి ఇంకా సి పాసిబిలిటీ, బీసీ పాసిబిలిటీ, రైట్. నెక్స్ట్ చూద్దాం. సో బీసీ మనకి ఆప్షన్ చూడండి. ఆప్షన్ మనకి బీసీ ఉందా? ఇక్కడ మనకి ఏముంది? బీడీ ఉంది, ఇక్కడ ఏముంది? సిడి ఉంది. సో ఇంకేంది? ఇక్కడ సిడి ఉంది, ఏబీ ఉంది, ఇక్కడ బీసీ లేదు కదా. బీసీ ఎక్కలేదు. బీసీ ఎక్కడ మనకి ఓన్లీ ఒకటే, కాబట్టి అదే మీ ఆన్సర్ అయింది. ఇలా చేయొచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం. రిమైనింగ్ మనకి ఏమున్నాయి? సో బీసీ కాకుండా ఏడీ ఉన్నాయి కదా, ఏడీ పాసిబిలిటీ ఉంది, రైట్. డీలో మనకి ఏముంది? గూగుల్ క్లౌడ్ విల్ బి కొలాబరేటింగ్ విత్ ఫిట్బిట్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము? గూగుల్ క్లౌడ్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము? గూగుల్ బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నాం. రెండు కూడా కంప్లీట్ డిఫరెంట్ కదా. గూగుల్ బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్, గూగుల్ క్లౌడ్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి కంప్లీట్గా డిఫరెంట్ ఉన్న వాటిని మనం జాయిన్ చేయలేము. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే ఓన్లీ సో బీసీ. కాబట్టి ఆన్సర్ ఏమైతే డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 131 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. ఫస్ట్ ఇక్కడ ఏమన్నా మనకి 132 to 133 చూద్దాం. సో మనకి ఏమన్నా డైరెక్షన్ చూద్దాం, రైట్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏ వర్డ్ హ్యాస్ బీన్ గివెన్ ఫాలోడ్ బై 3 sentences ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ ఎ బ్లాంక్. ఫైండ్ అవుట్ ఇన్ విచ్ of the sentences the given word of any form of it would fit in the blank grammatically and contextually and mark your answer accordingly. మనకి ఏమంటే మనకి వర్డ్ యూసేజ్. ఈ క్వశ్చన్స్ అనేవి దేని బేస్ మనకి వర్డ్ యూసేజ్. ఒక వర్డ్ యూజ్ చేయడు, ఆ వర్డ్ అనేది ప్రాపర్గా యూజ్ చేసాడు లేదు అడుగుతున్నాడు, రైట్. సో లెట్ us ఆన్సర్ దీస్ క్వశ్చన్స్, రైట్. సో మనకి అడిగింది మనకి ఏంటి? స్టాలిడ్. ఓకే, మనకి అడిగింది మనకి ఏంటి? స్టాలిడ్. సో నార్మల్గా స్టాలిడ్ అంటే మీనింగ్ ఏంటంటే కామ్. స్టాలిడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? కామ్. అంటే కంపోజ్డ్, కామ్, కంపోజ్డ్. ఓకే, లేదంటే ఇండిఫరెంట్, లేదంటే ఎపథెటిక్,
ఇలాంటి వర్డ్స్ మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో స్టాలిడ్ అంటే మనం ఏం చెప్పొచ్చు, మనం కామ్, కంపోజ్డ్, ఇండిఫరెంట్, అపథెటిక్. అంటే ఏదైనా ఒక సో మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వలన ఏదైనా జరుగుతుంది అనుకోండి, మనము వాటి వలన రైట్ సో డిస్టర్బ్ కాకుండా ప్రశాంతంగా ఉంటే దాన్ని మనం ఏమనొచ్చు, స్టాలిడ్ అనొచ్చు. అంటే ఇండిఫరెంట్, ఇన్సెన్సిటివ్. ఓకే, ఆ విధంగా చెప్పొచ్చు. కాబట్టి లేదంటే కామ్, కంపోజ్, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ కామ్గా ఉన్నప్పుడు అప్పుడు అలాంటి సిచ్యువేషన్ కూడా ఏం చేయొచ్చు, మనం ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు. మనకి మొత్తానికైతే స్టాలిడ్ అంటే మీనింగ్ ఏంటి, కామ్, కంపోజ్, ఇండిఫరెంట్ ఆర్ ఎపథెటిక్. ఎపథెటిక్ అంటే నిర్లక్ష్యం అని కూడా చెప్పొచ్చు. ఒక నిర్లక్ష్యం అంట తెలుగులో అయితే. ఇప్పుడైతే ఆ వర్డ్ యూసేజ్ అనేది ప్రాపర్గా ఎక్కడ ఉందో చూద్దాం. రైట్, ఎక్కడ ఆ వర్డ్ని బ్లాంక్ ఇచ్చారు కదా, ఏ బ్లాంక్లో ఫిల్ చేస్తే మనకి ఆ వర్డ్ కంప్లీట్ మీనింగ్ ఇస్తుందో చూద్దాం. రైట్, సో నా ఫస్ట్ వన్ ఆల్దో మనకి ఏం చెప్పేది, కాంట్రాస్ట్. రైట్, ఆల్దో ఇట్ టేక్స్ ఎ గ్రేట్ డీల్ టు మేక్ మీ లాఫ్, ఐ వుడ్ నాట్ కన్సిడర్ మై సెల్ఫ్ టు బి ఏ డాష్ పర్సన్. ఇక్కడ మనకి ఏమంటామంటే నేను నవ్వాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఎవరైనా సరే నన్ను నవ్వించాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, వాడు నార్మల్గా నవ్వుతాడా, నార్మల్గా వాడు నవ్వడు. ఒకవేళ నేను నవ్వాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలంటాడు. అంటే చాలా ఎఫర్ట్ పెట్టారు. అంటే వాడు ఎటువంటి విషయాలకి ఏం కావట్లేదు, వాడు సో సెన్సిటివ్ లేడు కాబట్టి వాడిని ఏమనొచ్చు మనం, ఇండిఫరెంట్. ఏమనొచ్చు వాడిని, కామన్ అని చెప్పొచ్చు కదా. సో వాడు ఎలాంటి జోక్ వేసినా కానీ నవ్వట్లేదు అంటే వాడు ఏమని చెప్పొచ్చు మనం, కంపోజ్ అని చెప్పొచ్చు కదా. సో కానీ ఏముంది, ఆల్దో వచ్చింది. ఆల్దో మనకి ఏంటి, కాంట్రాస్ట్. ఆల్దో ఇట్ టేక్స్ ఎ గ్రేట్ డీల్ టు మేక్ మీ లాఫ్, నన్ను నవ్వించడానికి చాలా ఎఫర్ట్ పెట్టినా కానీ ఇక్కడ ఏమన్నాడు, ఐ వుడ్ నాట్ కన్సిడర్ మై సెల్ఫ్ టు బి ఏ డాష్ పర్సన్, ఏ కామ్ పర్సన్ ఆర్ కంపోజ్ పర్సన్ ఆర్ ఇండిఫరెంట్ పర్సన్. అంటే నేను నవ్వడం అనేది చాలా కష్టమైనప్పటికీ నేనైతే కామ్ పర్సన్ కాదు, కంపోజ్ పర్సన్ కాదు, ఇండిఫరెంట్ ఇన్సెన్సిటివ్ పర్సన్ అయితే కాదు. నేను నవ్వకపోయినా కానీ నేనైతే ఇండిఫరెంట్ పర్సన్ అయితే కాదని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనకి క్లియర్గా ఆ మీనింగ్ కన్వే అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, బికాజ్ శాలీ ఎండ్యూర్డ్. మనకి ఎండ్యూర్డ్ అండ్ మీనింగ్ ఏంటంటే టాలరేటెడ్. ఎండ్యూర్డ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, టాలరేటెడ్ ఆర్ గాన్ త్రూ అని చెప్పొచ్చు. ఓకేనా, వెంట త్రూ అనేది చెప్పొచ్చు, గో త్రూ అని చెప్పొచ్చు. రైట్, మచ్ అబ్యూజ్ యాజ్ అ చైల్డ్. ఇక్కడ మనకి అబ్యూజ్ అంటే ఇక్కడ మనకి ఏమైందంటే స్కోల్డ్. అబ్యూజ్ అంటే ఏమైతే ఇక్కడ మనకి స్కోల్డ్. అబ్యూజ్ యాజ్ ఎ చైల్డ్ షీ గ్రూ అప్ టు బికమ్ ఏ డాష్ అడల్ట్. సో మనకి చిన్నతనంలో ఆమెకి ఏమైందంట, ఎండ్యూర్డ్ సో మచ్ అబ్యూజ్. చిన్నతనంలో ఆమెకి ఏమైందంటే బాగా సో అంటే అబ్యూజ్ని ఆమె ఫేస్ చేసింది. అలాంటి వాళ్ళు ఏమైపోతారు, మెంటల్గా స్ట్రాంగ్ అయిపోతారు లేదా. చిన్నప్పుడు ఎవరినైనా సరే రిపీటెడ్గా మనం అబ్యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఏమైపోతారు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాంటి విషయాన్ని కూడా మనం ఈజీగా తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఏమైపోతారు వాళ్ళు, సో కామ్ అయిపోతారు, కంపోజ్ అయిపోతారు. ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటారు. దట్ ఇస్ ద లాజిక్. సో మనకి ఏముంది ఇక్కడ, బికాజ్ శాలీ ఎండ్యూర్డ్ సో మచ్ అబ్యూజ్ యాజ్ ఎ చైల్డ్ షీ గ్రో అప్ టు బికమ్ ఏ డాష్ అడల్ట్. సో ఎలాంటి అడల్ట్ అయిపోయింది, హూ వాజ్ నాట్ డిస్ట్రెస్డ్ బై మచ్. సో ఇంకా డిస్ట్రెస్ అనేది ఎంత తిట్టినా కానీ పట్టించుకోరు. ఇంకా ఎంత తిట్టినా కానీ పట్టించుకోకపోతే అలాంటి వాళ్ళు ఏమంటాం మనం, ఇండిఫరెంట్ అంటాం. అవునా కదా. సో చిన్నప్పుడు బాగా తిట్టడం వల్ల పెద్ద అయ్యేసరికి ఏమైపోయింది, ఎంత తిట్టినా కానీ ఇంకా పట్టించుకోని స్టేజ్కి వచ్చేసింది. అలాంటప్పుడు ఏమంటాం మనం, ఇండిఫరెంట్ అనొచ్చు. దాన్ని ఏమనొచ్చు మనం, స్టాలిడ్ అనొచ్చు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్లో కూడా మనకి ప్రాపర్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, థర్డ్ వన్, హ్యావింగ్ సీన్ హిస్ షేర్ ఆఫ్ బ్లడీ క్రైమ్ సీన్స్, సో ద డాష్ పోలీస్ డిటెక్టివ్ డిడ్ నాట్ బ్లింక్ వెన్ హీ సా 5 డెడ్ బాడీస్. నార్మల్గా చూడండి, మనం డెడ్ బాడీ చూసామనుకోండి, మనం సో ఎఫెక్ట్ అవుతామా లేదా, మనం కళ్ళు ఆర్పడం చేస్తామా లేదా. సో మనం అట్లీస్ట్ భయపడడం కానీ లేదంటే యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ జరిగింది. ఇప్పుడు మన నార్మల్ పర్సన్స్ అయితే డెడ్ బాడీ చూస్తే, కానీ ఎవరు చూస్తున్నారు, సో హ్యావింగ్ సీన్ హిస్ షేర్ ఆఫ్ బ్లడీ క్రైమ్ సీన్స్. ఎవరి గురించి మాట్లాడతాం, పోలీస్ డిటెక్టివ్ గురించి మాట్లాడతాం. పోలీస్ డిటెక్టివ్ అనే వాడు ఏం చేస్తారు, చాలా క్రైమ్ సీన్స్ చూస్తారు కదా, చాలా క్రైమ్ సీన్స్ చూస్తారు. కాబట్టి వాళ్ళకి ఏమైపోద్ది, అలవాటు అయిపోద్ది. అలవాటు అయిపోయిన వాళ్ళు సో చూసి భయపడతారు, డెడ్ బాడీస్ చూసి భయపడతారా, భయపడరు. వాటిని చూసి సెన్సిటివ్గా ఫీల్ అవ్వరు. సో కామ్గా ఉంటారు లేదా, కామ్గానే ఉంటారు. ఎందుకు, వాళ్ళు అలాంటి సీన్స్ చాలా చూసారు ఇప్పటివరకు. కాబట్టి అలాంటి కంటెక్స్ట్లో కూడా ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం, ద స్టాలిడ్ పోలీస్ డిటెక్టివ్ అని చెప్పొచ్చు. ద స్టాలిడ్ పోలీస్ డిటెక్టివ్ అంటే ఎవరు, సో ద కంపోజ్, ద కామ్, ద ఇండిఫరెంట్ అని చెప్పొచ్చు. అంటే ఎలాంటి సో క్రైమ్ సీన్ చూసినా కానీ చరించకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏమన్నా మనం స్టాలిడ్. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమైంది, ప్రాపర్గానే ఉంది. కాబట్టి ఇది కూడా మనకి ఏమైంది, అన్నిట్లో అంటే 1, 2, 3 ఆల్ స్టేట్మెంట్స్ మనకి స్టాలిడ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, ఆల్ ఆఫ్ 1, 2 and 3. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 132 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 133. మనకి ఏమొచ్చి మనకి ఫ్యామిష్డ్. ఏమన్నా మనకి ఫ్యామిష్డ్. నార్మల్గా మనకి ఫ్యామిష్డ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, రైట్, వెరీ హంగ్రీ. ఫ్యామిష్డ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, వెరీ హంగ్రీ. ఇక్కడ మనకి వెరీ హంగ్రీ అనేది అంటే మనం ఏం చేయొచ్చు అంటే మీకు లాజిక్ చెప్తాను చూడండి. హంగ్రీ మనం 2 వేస్లో యూజ్ చేయొచ్చు. ఒకటి మనకి ఏంటంటే లిటరల్, ఇంకోటి మనకి ఏం చేయొచ్చు, మనకి ఫిగరేటివ్గా యూజ్ చేయొచ్చు.
హంగ్రీ లిటరల్గా యూజ్ చేయొచ్చు, ఫిగరేటివ్గా యూజ్ చేయొచ్చు. రైట్, లిటరల్గా యూజ్ చేసి మీనింగ్ ఏమైంది, ఆకలి. మనకి ఫుడ్ గురించి మాట్లాడేటప్పుడు రైట్, ఆకలి వేసి మనం ఏం చేస్తాం, ఫుడ్ తీసుకుంటాం కదా, అలా ఫుడ్ తీసుకునే సిచ్యువేషన్లో మాట్లాడేటప్పుడు అది ఏమైంది, లిటరల్ మీనింగ్ అయితే. అలా కాకుండా హంగ్రీ అండ్ మీనింగ్ అంటే కొంతమందికి సక్సెస్ రావాలని సరే, సక్సెస్ రావాలని చెప్పి వాళ్ళు బాగా కోరుకుంటారు లేదా, దాన్ని కూడా ఏమంటాం మనం, హంగ్రీ అంటాం. హీఈస్ హంగ్రీ. సో వాట్, ఫర్ సక్సెస్. హంగ్రీ ఫర్ ఫుడ్ ఉంటుంది, హంగ్రీ ఫర్ సక్సెస్ ఉంటుంది. రైట్, హంగ్రీ ఫర్ ఫుడ్ అయితే దాన్ని ఏమంటాము, లిటరల్. హంగ్రీ ఫర్ సక్సెస్ అయితే దాన్ని ఏమంటాము, ఫిగరేటివ్. కాబట్టి ఈ హంగ్రీ అనే వర్డ్కి మనకి లిటరల్ సెన్స్లో వాడచ్చు, లేదంటే ఫిగరేటివ్ సెన్స్లో వాడచ్చు. ఓకే, సో ఇక్కడైతే మనం చూద్దాం మనకి ఏ సెన్స్లో వాడాం. రైట్, ఫస్ట్ వన్ బిగాన్ లేదంటే ఫస్ట్ వన్ కదా, ఐ కాదు ఇది ఫస్ట్ వన్ డాష్ బిగాన్ టు స్ప్రింగ్. ఇక్కడ మనకి ఫ్యామిస్ట్ అనేది మనకి ఇక్కడ మనకి ఏం రావాలి, యాక్చువల్గా సబ్జెక్ట్ రావాలి. ఏం రావాలి మనకి, సబ్జెక్ట్. ఎందుకంటే బిగాన్ వెర్బ్ కదా, బిగాన్ వెర్బ్ మనకి ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి. కానీ ఫ్యామిస్ట్ ఏంటి మనకి ఏంటి, ఈడీతో ఎండ్ అవుతుంది కాబట్టి దీన్ని వెర్బ్, మనకి వెర్బ్ రాదు కదా, సబ్జెక్ట్ రావాలి. కాబట్టి స్ట్రైట్ అవే సబ్జెక్ట్ కాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఫ్యామిస్ట్ అంటే మనకి ఏంటి, వెర్బ్ లేదంటే యాడ్జెక్టివ్, వెర్బ్ లేదంటే యాడ్జెక్టివ్, ఎందుకంటే ఈడీ ఉంది కదా. సో నార్మల్గా మనకి V3ని V4ని ఎలా తీసుకోవచ్చు మనం, యాడ్జెక్టివ్స్గా కూడా తీసుకోవచ్చు, వెర్బ్గా తీసుకోవచ్చు, యాడ్జెక్టివ్గా కూడా తీసుకోవచ్చు. కాబట్టి అయితే ఏమైంది, యాడ్జెక్టివ్ అయితే, లేదంటే ఏమైంది మనకి వెర్బ్ అయితే. అంతేగాని సబ్జెక్ట్ అయితే, సబ్జెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, సబ్జెక్ట్. కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అంటే వన్ పాసిబిలిటీ లేదు, ఎందుకంటే మనకు సబ్జెక్ట్ రావాలి. నెక్స్ట్ వన్, బై ద టైమ్ ఎడ్వర్డ్ రిటర్న్ విత్ ఎ ట్రే ఆఫ్ బీర్ క్యాన్స్ ద ఫైర్ వాజ్ బ్లేజింగ్. దేని గురించి మాట్లాడితే మనకి ఫైర్ అనేది బాగా మండుతుందంట. ఫైర్ వాజ్ బ్లేజింగ్ విత్ డాష్ ఎంతూజియాజం. ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం, ఇక్కడ మనకి బర్నింగ్ ఎంతూజియాజం అని చెప్పొచ్చు కదా, లేదంటే ఏం చెప్పొచ్చు మనం, హంగ్రీ ఎంతూజియాజం అని చెప్పి. ఇక్కడ హంగ్రీ అండ్ మీనింగ్ అని చెప్పుకున్నాం కదా, ఫిగరేటివ్గా వాడుతుంది. ఎలా వాడుతాం మనం, ఫిగరేటివ్గా. అలాంటి సిచ్యువేషన్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఫ్యామిష్డ్ ఎంతూజియాజం. ఏం చెప్పొచ్చు మనం, ఫ్యామిష్డ్ ఎంతూజియాజం అని చెప్పొచ్చు. బాగా ఫైర్ అనేది మనకి బర్న్ అవుతున్నప్పుడు దాన్ని ఏమనొచ్చు మనం, ఫ్యామిష్డ్ ఎంతూజియాజం అని చెప్పొచ్చు. ఫ్యామిష్డ్ ఎంతూజియాజం రైట్, అంటే ఏంటి, హంగర్. సో హంగర్ ఫర్ బర్నింగ్. సో బర్న్ అవ్వాలనే హంగర్తో బర్న్ అవుతుంది అలా డిస్క్రైబ్ చేస్తాడు. దీనంతా డిస్క్రిప్షన్, ఇదంతా మనకి ఏంటి, డిస్క్రిప్షన్. ఎలాంటి డిస్క్రిప్షన్ మనకి, అది ఫిగరేటివ్ మీనింగ్లో వస్తున్న డిస్క్రిప్షన్, అవునా కదా. సో వాడు సపోజ్ మనకి అప్పుడప్పుడు మనం తెలుగు మూవీస్ చూస్తాం కదా, తెలుగు మూవీస్ ఏమంటారు మరి, సో విలన్ గురించి చెప్పేటప్పుడు ఏమంటారంటే, లేదంటే హీరో గురించి చెప్పేటప్పుడు వాడు పగతో రగిలిపోతున్నాడు అంటాం. పగతో రగిలిపోతున్నాడు అంటే నిజంగానే వాడు రగిలిపోతున్నాడు, మండిపోతున్నాడు నో, అంటే అది ఎలా వాడే మనం, ఫిగరేటివ్గా వాడాం. ఎలా వాడే మనం, ఫిగరేటివ్గా. అంటే లిటరల్గా రియల్గా కాకుండా మనం వాడే మీనింగ్ ఏమంటామంటే ఫిగరేటివ్ మీనింగ్ అంటాం. ఇక్కడ కూడా ఈ కంటెక్స్ట్లో కూడా మనం ఎలా వాడే మనం, ఫిగరేటివ్గా వాడాం. కాబట్టి మనకి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. థర్డ్ వన్, సో బెర్నాడే వాజ్ డాష్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఇక్కడ క్లియర్గా నేను చెప్పొచ్చు, సో బెర్నాడే వాజ్ ఫ్యామిష్డ్. మనకి వజ్ మనకి ఏంటి, బీ ఫామ్. వజ్ మనకి ఏంటి, బీ ఫామ్. బీ ఫామ్ తర్వాత మనకి ఏం రావచ్చు, యాడ్జెక్టివ్ రావచ్చు. బీ ఫామ్ మనకి ఏం రావచ్చు, యాడ్జెక్టివ్. కాబట్టి యాడ్జెక్టివ్ అనుకున్నాం, యాడ్జెక్టివ్. కాబట్టి ఫ్యామిష్డ్ అంటే హంగ్రీ. వాజ్ హంగ్రీ. అప్పుడు ఏమైంది, వాజ్ ఫ్యామిష్డ్ మోస్ట్ ఆఫ్ ది డే. సో మోస్ట్ ఆఫ్ ది డే మనకి ఎలా ఉంటాడు, వాడు ఆకలితో ఉంటాడు. ఇది మన లిటరల్ మీనింగ్. కాబట్టి సో థర్డ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ మనకి సెకండ్ వన్లో వాడు ఫిగరేటివ్ మీనింగ్ వాడాడు, థర్డ్ వన్లో లిటరల్ మీనింగ్ వాడాడు. కాబట్టి మొత్తానికి ఎనీ మీనింగ్, లిటరల్ అయినా ఫిగరేటివ్ అయినా మనకి యూసేజ్ కరెక్ట్గానే ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమైంది మనకి 2 and 3. సో 2 and 3 కాబట్టి సో ఆన్సర్ ఈజ్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 133 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. See, here we have from question number 134 to 136. First మనకి డైరెక్షన్ చూద్దాం, మనకి ఏమున్నాయి రైట్. In each of the questions given below there are 2 statements with each statement consisting of 2 blanks. You have to choose the option which provides the correct set of words that fits both the blanks in both the statements appropriately and in the same order, making them meaningful and grammatically correct. ఇక్కడ మనకి ప్రతి క్వశ్చన్లో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈచ్ స్టేట్మెంట్లో కూడా మనకి ఏముంటాయి, 2 blanks ఉంటాయి. ఆ 2 blanksని ఫిల్ చేసే ఆప్షన్స్ అనేవి మనకి, సో వర్డ్స్, ఆ 2 blanksని ఫిల్ చేసే వర్డ్స్ మనకి ఆప్షన్లో ఇస్తాడు. అయితే ఆ ఆప్షన్లో ఉన్న ఏ 2 words అనేవి ఇక్కడ ఉన్న 2 స్టేట్మెంట్స్లో కూడా ప్రాపర్గా ఫిట్ అవుతున్నాయో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. లెట్ us do that రైట్. సో మనకి 134తో స్టార్ట్ చేద్దాం. సో మనకి 134లో మనకి ఏముందో మనకి, థ్యాంక్స్ ఇన్ పార్ట్ టు ద మెర్సంటైల్ డాష్ అసోసియేటెడ్ విత్. ఇక్కడ మనకి ఇది ఒకటి మీరు నోట్ చేసుకోండి. మనకి అసోసియేటెడ్ మనకి ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే విత్ వస్తుంది. మెర్సంటైల్ మనకి నార్మల్గా మెర్సంటైల్ అంటే దేనికి సంబంధించి, మనకి బిజినెస్ సంబంధించి రైట్. సో బిజినెస్కి సంబంధించి దాన్ని ఏమంటాం, మెర్సంటైల్ అంటాం రైట్. మెర్సంటైల్ డాష్ అసోసియేటెడ్ విత్ స్టీమ్ బోట్ నావిగేషన్ కపుల్డ్ విత్. అగైన్ ఇక్కడ కూడా మనకి అసోసియేటెడ్ విత్, ఇక్కడ మనకి ఏముంది, కపుల్డ్ విత్. ఇవి నోట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ప్రిపోజిషన్ అనేది గుర్తుపెట్టుకోండి. అసోసియేటెడ్ విత్ వస్తుంది, కపుల్డ్ విత్ వస్తుంది రైట్. సో ద ఇంటర్నేషనల్లీ డ్రివెన్ డిమాండ్ ఫర్ నేచురల్ రబ్బర్ ద పెరువియన్ సిటీ ఆఫ్ రైట్ ఈక్వడస్ బికేమ్ ఏ డాష్ కాస్మోపాలిటియన్ సెంటర్ ఆఫ్ కామర్స్. ఓకేనా, కామర్స్గా సరిపోయిందా, కామర్స్ మెర్సంటైల్. ఇక్కడ మనం ఏమంటామంటే డిమాండ్ పెరగడం వల్ల, ఓకేనా, నావిగేషన్ కపుల్డ్ విత్ ద ఇంటర్నేషనల్ డ్రివెన్ డిమాండ్. సో నేచురల్ రబ్బర్కి డిమాండ్ పెరగడం వల్ల ఆ నేచురల్ రబ్బర్ అవైలబుల్ అయ్యే సిటీ ఏది మనకి, పెరువియన్ సిటీ. ఇక్కడ అవైలబుల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా దీనికి ఏం పెరిగిద్ది, ఇంపార్టెన్స్ పెరిగిద్ది. దట్స్ వాట్ అదే చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ
అండ్ ఆ ఐడియా అనేది కన్వే అయ్యే విధంగా మనకు ఏం చేసుకోవాలి, మనం వర్డ్స్ చూస్ చేసుకోవాలి, రైట్. సో ఏం జరిగింది ఇక్కడ మనకి, రైట్. సో అక్కడ ఆ ప్లేస్లో డిమాండ్ పెరగడం వల్ల ఆ ప్లేస్ ఏమైంది, బాగా ఫేమస్ అయింది, రైట్. అలాంటి మీనింగ్ ఏవైతే వర్డ్స్ వస్తున్నాయో అవి మనం చూద్దాం. ఫస్ట్ వన్, థ్యాంక్స్ ఇన్ పార్ట్ టు ద మెర్సెంటైల్ గ్రోత్, చెప్పొచ్చు కదా, మెర్సెంటైల్ గ్రోత్. ఇది మరి పాజిటివ్ నెగిటివ్ అయితే మనకి ఇది పాజిటివ్. మొత్తం మీకు అబ్జర్వ్ చేస్తే సో క్వశ్చన్ మొత్తం మనకి ఎలా ఉంది, మనకి స్టేట్మెంట్ మొత్తం ఎలా ఉంది, మనకి పాజిటివ్ టోన్ ఉంది, రైట్. డిమాండ్ పెరగడం వల్ల ఆ సిటీ ఏమైంది, ఫేమస్ అయింది అని పాజిటివ్గా ఉంది. కాబట్టి వచ్చే వర్డ్స్ కూడా మనకి ఎలా ఉండాలి, మనకి పాజిటివే ఉండాలి, రైట్. ఇక్కడ మనకి గ్రోత్ అనేది పాజిటివే, బట్ స్టంటెడ్ మనకి స్టంటెడ్ అండ్ మీనింగ్ ఏంటి, డిమినిష్. స్టంటెడ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, డిమినిష్ లేదంటే డిక్రీజ్డ్. కాబట్టి స్టంటెడ్ రాదు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే మనకి పాజిటివ్ రావాలి, రైట్. ఇక్కడ ఉంది ఎక్స్పాన్షన్, ఇక్కడ ఉంది ప్రాస్పర్. ఎక్స్పాన్షన్, ప్రాస్పర్, ఎక్స్పాన్షన్, బోత్ ఆర్ పాజిటివ్, రైట్. సో డెవలప్మెంట్, థ్రైవింగ్, బోత్ ఆర్ పాజిటివ్, రైట్. సో ప్రోగ్రెస్, బడ్జెట్. మనకి బడ్జెట్ మీనింగ్ ఏంటి మనకి, ఇంక్రీజ్ ర్యాపిడ్లీ, ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. ఇది కూడా మనకి పాజిటివ్ అనుకోవచ్చు, రైట్. అడ్వాన్స్, ఫ్లోరిష్, ఇది కూడా మనకి ఏంటి పాజిటివ్. అంటే రిమైనింగ్ అన్ని మనకి బోత్ ఆర్ పాజిటివ్, రిమైనింగ్ అన్ని టోన్ పరంగా బోత్ ఆర్ పాజిటివ్ కాబట్టి అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం చూడాలి మనకి, సో పాసిబిలిటీ చూడాలి కదా. సో అక్కడ ఏ రావాలి మనకి, బికేమ్ ఏ నే, బికేమ్ ఏ, ఇక్కడ మనకి బికేమ్ ఏ డాష్. చూడండి బికేమ్ ఏ అంటాం చూడండి, ఇక్కడ బికేమ్ ఏ డాష్, కాస్మోపాలిటన్ సెంటర్ ఆఫ్ కామర్స్. అక్కడ మనకి ఏం రావాలి చూడండి, మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏం రావాలి, కాస్మోపాలిటన్ సెంటర్. సెంటర్ మనకి ఏంటి, నౌన్. కాస్మోపాలిటన్ ఏమైతే యాడ్జెక్టివ్, ఓకే. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది ఏమై ఉండాలి, యాడ్జెక్టివ్ అయి ఉండాలి, అవునా కదా. ఇప్పుడు మనకి ఆర్టికల్ తర్వాత యాడ్జెక్టివ్ నౌన్ వచ్చిందండి, మధ్యలో ఏం మనకి యాడ్జెక్టివ్. కాబట్టి అక్కడ మనకి రావాల్సింది మనకి ఏంటి, యాడ్జెక్టివ్. మీకు అక్కడ డౌట్ వచ్చింది అనుకోండి, లాస్ట్ సెకండ్ బ్లాంక్ చూడండి, సెకండ్ బ్లాంక్ మనకి ఏమొచ్చింది చూడండి, ద ఫార్మ్ హ్యాస్ లాంగ్ సిన్స్ డిసపియర్డ్ అండర్ ఏ హౌసింగ్ డాష్ బట్ ఆండర్సన్ బిజినెస్ ఈజ్ డాష్. ఇక్కడ మనకి బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, బిజినెస్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. ఏం రావాలి మనకి, యాడ్జెక్టివ్. సో కాబట్టి ఈజ్ సంథింగ్ యాడ్జెక్టివ్, లేదంటే ఇంకో పాసిబిలిటీ మనకి ఏంటంటే బీ ఫామ్ కదా, బీ ఫామ్ ఈజ్ అని మనకి బీ ఫామ్ కాబట్టి నెక్స్ట్ మనకి ఏం రావాలి, V4 రావాలి, అవునా కదా. లేదంటే ప్యాసివ్ అయితే మనకి ఏం రావాలి, V3 రావాలి. ఈ పాసిబిలిటీస్, రైట్. లేదా మనకి ఏం రావచ్చు, యాడ్జెక్టివ్ రావచ్చు, లేదంటే ఏం రావచ్చు, నౌన్ రావచ్చు. ఇవన్నీ పాసిబిలిటీస్, ఇవన్నీ మీకు తెలియాలి, ఓకే. మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఎప్పుడైనా సరే బీ ఫామ్స్ అంటే ఏంటి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్, వీటిని ఏమంటాము, బీ ఫామ్స్ తర్వాత మనకి ఏం రావచ్చు, V3 రావచ్చు, V4 రావచ్చు, యాడ్జెక్టివ్ రావచ్చు, నౌన్ రావచ్చు. యాక్టివ్ వాయిస్ అయితే V4 వస్తుంది, ప్యాసివ్ వాయిస్ అయితే V3 వస్తుంది, కాంప్లిమెంట్స్ అయితే యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడక ఏమని, సో బిజినెస్ ఈజ్ అన్నప్పుడు మనకి ఏం రావాలి ఖచ్చితంగా, సో ప్యాసివ్లో మాట్లాడుతున్నాం, యాక్టివ్లో మాట్లాడుతున్నాం కాబట్టి వస్తే ఏం రావాలి మనకి, V4 రావాలి, లేదంటే ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. కాబట్టి వాటి కోసం మనం వెతకాలి. ఇక్కడికి ఏమొచ్చింది, స్టంటెడ్, దీన్ని ఎలిమినేట్ చేయండి. ఇక్కడికి ఏమొచ్చింది, ప్రాస్పర్ మనకి ఏంటి, V1. మనకి బీ ఫామ్ తర్వాత ఖచ్చితంగా మనకి ఏంటి పాసిబిలిటీస్, V4 కానీ V3 కానీ, అంతేగాని V1 పాసిబిలిటీ లేదు కాబట్టి ప్రాస్పర్ ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ టైం ఇక్కడ థ్రైవింగ్, బడ్జెటింగ్ వస్తుందా, ఇంక్రీజ్ ర్యాపిడ్లీ, మనకి ఇది కూడా V1, ఇది కూడా మనకి ఏం కావాలి, వస్తే V3 లేదంటే V4. ఇక్కడ మనకి ఏమొచ్చింది, V1, దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. ఇది కూడా మనకి ఏంటి, ఫ్లరిష్ కూడా ఏంటి, V1, ఇది కూడా ఎలిమినేట్ చేయండి. అంటే ఇక్కడ బడ్జెట్ అన్నా, ఫ్లరిష్ అన్నా, ప్రాస్పర్ అన్నా అన్ని మనకి ఏంటి, V1s కాబట్టి వాటిని ఏం చేస్తున్నాను, ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఈజ్ అనేది ఏంటి, ఈజ్ బీ ఫామ్ తర్వాత ఆల్వేస్ మనకి ఏం రావాలి, V4 కానీ V3 కానీ. సో ఉన్న వాటిల్లో ఒకే ఒక V4 ఉంది, అది మనకి ఏమైందంటే థ్రైవింగ్, ఏమైంది మనకి థ్రైవింగ్. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి, ఈ విధంగా ఈ క్వశ్చన్ మనం ఎక్కువ కష్టపడకుండా సింపుల్ లాజిక్ ఏంటో లాజిక్ ఇక్కడ మనకి సెకండ్ బ్లాంక్ కానీ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే, సెకండ్ స్టేట్మెంట్లో మనకి బిజినెస్ ఈజ్ వచ్చింది కదా, ఈజ్ అనేది మనకి ఏంటి, బీ ఫామ్ కాబట్టి బీ ఫామ్ తర్వాత ఆల్వేస్ మనకి ఏంటి పాసిబిలిటీస్, V4 కానీ V3 కానీ యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ. కాబట్టి ఇక్కడ మనకి V4 వస్తే ఆన్సర్ పాసిబిలిటీ, కానీ రిమైనింగ్ మనకి వచ్చాయి స్టంటెడ్ మనకి V3 అయినా కానీ మనకి నెగిటివ్ కాబట్టి మనం ఎలిమినేట్ చేసాం, రైట్. రిమైనింగ్ ఏమున్నాయి, ప్రాస్పర్ ఉంది, బడ్జెటింగ్ ఉంది, ఫ్లరిష్, ఇవన్నీ మనకి ఏంటి, V1s కాబట్టి ఎలిమినేట్ చేసాం, రైట్. ఉన్న వాటిలో థ్రైవింగ్ ఒక్కటే మనకి ఏముంది, V4, కాబట్టి అది మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం సరిపోతుంది, రైట్. సో కపుల్డ్ విత్ ద మర్సెంటైల్ డెవలప్మెంట్ సరిపోయింది. నెక్స్ట్ మనకి ఏముంది, బికేమ్ ఏ థ్రైవింగ్ కాస్మోపాలిటన్ సెంటర్, అక్కడ కూడా మనకి సరిపోయింది, రైట్. నెక్స్ట్ వన్, రైట్, అండర్ ఏ హౌసింగ్ డెవలప్మెంట్ సరిపోయింది, బట్ ఆండర్సన్ బిజినెస్ ఈజ్ థ్రైవింగ్, ఇది కూడా సరిపోయింది. కాబట్టి మొత్తానికి అయితే మనకి ఆన్సర్ ఏమైందంటే, సో ఆన్సర్ ఈజ్ వాట్, C. ఫర్ క్వశ్చన్ నెంబర్ 134 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ C. లెట్ us go for the next question. Let us answer question number 135, okay. So first one,
In workplace situation, dash talk tends to occur mostly between workers on the same level, but it can be used by managers as a way of developing dash relationships. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం, వర్క్ ప్లేస్లో ఉండే టాక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? చూద్దాం నెక్స్ట్ వన్. హీ లివ్స్ ఇన్ ఏ డాష్ కంట్రీ టౌన్ డాష్ టెంపరీలీ యాజ్ ఏ కిండర్ గార్డెన్ టీచర్. సో మనకి సెకండ్ బ్లాంక్ చేయడం ఈజీ కదా. ఏమంటాం కాబట్టి ఇక్కడ ఒక పర్సన్ సో కంట్రీ టౌన్లో ఉంటాడంట, ఇంకోటి ఏంటి టెంపరీలీ యాజ్ ఏ కిండర్ గార్డెన్ టీచర్. మనకి కిండర్ గార్డెన్ టీచర్గా అంటున్నా మీనింగ్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, వర్కింగ్ యాజ్ ఏ రావాలి. ఎలా మనకి వర్కింగ్ టెంపరీ అని రావాలి. అవునా కదా, ఇది మనకి క్లియర్గా తెలిసిపోతుంది కదా. కాబట్టి సెకండ్ బ్లాంక్లో మనకి ఏం రావాలి, వర్కింగ్ రావాలి. ఎందుకంటే మనకి టీచర్ లా అంటాం, డైనమిక్ అంటామా, నువ్వు యాక్టివ్ అంటామా, ఎంగేజ్డ్ అంటామా, వర్కింగ్ అంటామా, ఫంక్షనల్ అంటామా. మనం ఫంక్షనల్ అని చెప్పము, ఎంగేజ్డ్ అని చెప్పము, యాక్టివ్ అని చెప్పము, డైనమిక్ అని చెప్పము. ఏమంటాం మనం, వర్కింగ్ యాజ్ ఎ టీచర్, వర్కింగ్ యాజ్ ఎ టీచర్, వర్కింగ్ యాజ్ ఎ టీచర్. కాబట్టి అక్కడ యాజ్ ఏ టీచర్ ఉంది కాబట్టి మనకి ఓన్లీ పాసిబిలిటీ మనకి ఏంటి, వర్కింగ్. కాబట్టి మనకి ఏమైందంటే స్మాల్. ఇంకోటి మనకి ఏంటి, స్మాల్ టౌన్ అని చెప్పొచ్చు కదా, స్మాల్ కంట్రీ టౌన్. కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో మనకి స్మాల్ సూట్ అవుతుంది, సెకండ్ బ్లాంక్లో వర్కింగ్ సూట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. రైట్. సో ఇన్ వర్క్ ప్లేస్ సిచ్యువేషన్ స్మాల్ talk tends to occur mostly between workers on the same level, but it can be used by managers as a way of developing working relationships. కాబట్టి మనకి ఫస్ట్ బ్లాంక్ లో ఫస్ట్ స్టేట్మెంట్ లో కూడా ఇవి సూట్ అవుతున్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏమైంది, ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 135 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 136. Okay. So bedrock rivers dash flow in either a fractal pattern or a pattern that is determined by weaknesses in the bedrock such as faults, fractures or more erodible dash. ఇక్కడ మనం చూద్దాం, మనకి ఎరోడబుల్ డాష్ అంటే మనకి ఫస్ట్ బ్లాంక్ అంటే మనకి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బ్లాంక్ కాకుండా సెకండ్ బ్లాంక్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. సెకండ్ బ్లాంక్ చూద్దాం. సెకండ్ బ్లాంక్ మనకి ఏముంది, దీస్ పిరమిడ్స్ గురించి డిస్క్రిప్షన్. రైట్. దీస్ పిరమిడ్స్ డాష్ ఆర్ లార్జ్ అండ్ మేడ్ ఆఫ్ సెవరల్ డాష్ ఆఫ్ స్టోన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది బేస్గా తీసుకుందాం. రైట్. సెవరల్ డాష్ ఆఫ్ స్టోన్, సెవరల్ పిల్లర్స్ ఆఫ్ స్టోన్ అంటామా, చూడండి సెవరల్ పిల్లర్స్ ఆఫ్ స్టోన్ అంటామా, నో యూ కెనాట్ సే సెవరల్ పిల్లర్స్ ఆఫ్ స్టోన్స్ మనకు ఉండవు. ఓకేనా. సెవరల్ రోస్ ఆఫ్ స్టోన్ ఉంటుంది, సెవరల్ లేయర్స్ ఆఫ్ స్టోన్. పిల్లర్స్ ఆఫ్ స్టోన్ అనే ఆ టర్మ్ స్టోన్స్ మనం ఏం చేయొచ్చు, రోస్లో పెట్టవచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు మనం లేయర్స్గా పెట్టవచ్చు. అంతేగాని పిల్లర్స్లో మనం స్టోన్స్ పెట్టు. కాబట్టి సెవరల్ పిల్లర్స్ ఆఫ్ స్టోన్ అని చెప్పలేము. ఇంకోటి ఏంది, సెవరల్ ఫ్లోర్స్ ఆఫ్ స్టోన్ అని చెప్పాలి, సెవరల్ రాక్స్ అని చెప్పలేము. కాబట్టి మనకి సెవరల్ రాక్స్ ఆఫ్ స్టోన్ రాదు, సెవరల్ ఫ్లోర్స్ ఆఫ్ స్టోన్ రాదు, సెవరల్ పిల్లర్స్ రాదు, సెవరల్ ఏ రావచ్చు, సెవరల్ రోస్ అని చెప్పొచ్చు, సెవరల్ లేయర్స్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఉన్న వాటిల్లో ఏ ఎలిమినేట్ చేయొచ్చు, ఓకే, డి ఎలిమినేట్ చేయొచ్చు, ఈ ఎలిమినేట్ చేయొచ్చు. మిగిలిన మనకి ఏంటి, B1 C1. వీటిలో మనకి ఫస్ట్ బ్లాంక్ చూడండి, మనకి పిరమిడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పిరమిడ్స్ ఫ్రీక్వెంట్లీ ఆర్ లార్జ్ అంటామా, నో. పిరమిడ్స్ గురించి మనం డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి జనరల్గా అవి ఎలా ఉంటాయి. కాబట్టి జనరల్గా ఎలా ఉంటాయంటే మనకి ఏం చెప్పాలి, టిపికల్లీ అని చెప్పాలి, టిపికల్లీ ఆర్ లార్జ్. సో జనరల్గా ఎలా ఉంటాయి, లార్జ్ ఉంటాయి అని చెప్పాలి. కానీ ఫ్రీక్వెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, సో ఎన్నిసార్లు జరుగుతుంది, ఒక యాక్షన్ అనేది ఎన్నిసార్లు జరుగుతుంది అని చెప్పడానికి మనం ఏమంటామంటే ఫ్రీక్వెంట్లీ అంటాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పిరమిడ్స్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు మనకి మనం ఫ్రీక్వెంట్లీ అని చెప్పకూడదు, ఏం చెప్పాలి, మనకి టిపికల్లీ, జనరల్లీ అని చెప్పాలి. కాబట్టి మన ఆన్సర్ ఏమైంది, టిపికల్లీ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 136 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. Let us go for the next question. Let us answer from question number 137 to 138. First మనకి ఏం చేద్దామంటే డైరెక్షన్స్ చూద్దాం. ఓకే. సో డైరెక్షన్ మనకి ఏమున్నాయి, the questions below contain 2 sentences each with 2 blanks. There are 5 options, all of which contain 2 words. The words from the options need to be filled in the blanks so as they are given, as in the first word from any option should fill the first blank only if any sentence. Right. Choose the right option to complete the sentence which makes grammatically and logical sense. మొత్తానికి అయితే సేమ్ లాజిక్. రైట్. మనకి 2 blanks 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 2 స్టేట్మెంట్స్ మనకి 2 blanks ఉన్నాయి. వాటిని మనం సో ఇక్కడ ఆప్షన్లో ఉన్న వర్డ్స్ ఫిల్ చేయాలి. లెట్ us do that. రైట్. సో ఫస్ట్ వన్, the political dash of South Africa has a major impact on life for college students as government funding is inadequate. మనకి సెకండ్ బ్లాంక్ చూద్దాం. రైట్. గవర్నమెంట్ ఫండింగ్ ఈజ్ inadequate మీనింగ్ ఏంటి, ఇన్సఫిషియంట్. inadequate మీనింగ్ ఏంటి, ఇన్సఫిషియంట్ ఫర్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లుకింగ్ ఫర్ డాష్ ఎడ్యుకేషన్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, మనకి కాలేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. రైట్. సో ఇంపాక్ట్ ఆన్ లైఫ్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రైట్, డాష్ ఎడ్యుకేషన్. కాలేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి ఎడ్యుకేషన్ రావాలి. చూద్దాం, కాలేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్లవరిషింగ్ ఎడ్యుకేషన్ అంటామా, నో. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటామా, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మనకి కాలేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పలేం. నెక్స్ట్ వన్ ఏముంది, సో టెర్షియరీ అని చెప్పొచ్చు, మనకి సెకండరీ అని చెప్పొచ్చు, లేదా టెర్షియరీ మీనింగ్ ఏంటి, థర్డ్ ఇన్ ఆర్డర్. టెర్షియరీ మీనింగ్ ఏంటి,
థర్డ్ ఇన్ ఆర్డర్. ప్రైమరీ, తర్వాత సెకండరీ, తర్వాత టెర్షియరీ. మనకి ఏమంటున్నాం మనం ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెకండరీ అనుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి టెర్షియరీ, కాబట్టి టెర్షియరీ పాసిబుల్. టెర్షియరీ ఎడ్యుకేషన్ చెప్పొచ్చు కానీ మనం ఏం చెప్పలేము, మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్పకూడదు. ఎందుకంటే మనం కాలేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పకూడదు, ఫ్లరిషింగ్ ఎడ్యుకేషన్ అని చెప్పకూడదు, నెక్స్ట్ డైయింగ్ ఎడ్యుకేషన్ అని చెప్పకూడదు. పెరిషింగ్ అన్నా డైయింగ్ అన్నా సేమ్, అంటే డిమినిష్ అయిపోవడం, అంటే వ్యానిష్ అయిపోవడం. పెరిష్ అంటే మీనింగ్ ఏంటి, వ్యానిష్. అంటే మనకి పెరిష్ రాదు, డైయింగ్ రాదు, ఫ్లరిషింగ్ రాదు, ప్రైమ్ రాదు. అప్పుడు ఉన్న ఒకే పాసిబిలిటీ మనకి టెర్షియరీ. ఫస్ట్ మనకి ఏం రావాలి, క్లైమేట్, ద పొలిటికల్ క్లైమేట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఇది ఎలా వాడాం ఇక్కడ, లిటరల్గా కాకుండా మనం ఫిగరేటివ్గా వాడుకున్నాం, ఫిగరేటివ్. సో కాబట్టి పొలిటికల్ క్లైమేట్ అని చెప్పొచ్చు, రైట్. సెకండ్ బ్లాంక్ చూద్దాం. మనకి సెకండ్ స్టేట్మెంట్లో ఇండియాస్ అగ్రికల్చర్ క్లైమేట్ హ్యాస్ ఆల్సో ప్రొవైడెడ్ ద ఎక్స్పాండింగ్ ఇండస్ట్రియల్ అండ్ టెర్షియరీ సెక్టర్ విత్ దేర్ లేబర్ ఫోర్స్. కాబట్టి ఇక్కడ మనకి సూట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 137 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 138. Okay, although Greece creditors, namely Germany, dash demand that they receive sufficient compensation for their loans. ఇప్పుడు ఏమంటున్నారు మనకి, వాళ్ళు ఇచ్చిన లోన్స్, జర్మనీ సో గ్రీస్కి ఇచ్చిన లోన్స్కి వాళ్ళకి ఏమొస్తుంది, సఫిషియంట్ కాంపెన్సేషన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రైట్. దే మస్ట్ ఆల్సో రికగ్నైజ్ దట్ దేర్ ఇంట్రెస్ట్ ఆర్ డైరెక్ట్లీ టైడ్ టు ద డాష్ ఆఫ్ ద గ్రీక్ ఎకానమీ. మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనకి ఏమైంది ఇక్కడ మనకి, సో జర్మనీ వాళ్ళు గ్రీస్కి ఏమి ఇచ్చారు, అప్పు ఇచ్చారు, లోన్ ఇచ్చారు, రైట్. ఇప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే జర్మనీ వాళ్ళు అలా లోన్ ఇచ్చినందుకు వాళ్ళకి ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, లేదంటే బెనిఫిట్స్ వస్తాయి. సో ఓకే, బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, ఎప్పుడు బెనిఫిట్స్ వస్తాయి, ఆ గ్రీస్ యొక్క ఎకానమీ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడే వాళ్ళు జర్మనీ ఇచ్చిన సో లోన్స్ వాళ్ళు రీపే చేయగలరు, అవునా కదా. ఇప్పుడు జర్మనీ అనేది వాళ్ళు ఇచ్చిన లోన్స్కి సో బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయాలంటే అక్కడ గ్రీస్ ఎకానమీ ఎలా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, అంటే బాగా పెర్ఫామ్ చేయాలి. కాబట్టి ఆ సెన్స్ కన్వే కావాలి. సో గ్రీక్ ఎకానమీ ఎలా ఉండాలి, మనకి స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి మీనింగ్ ఎక్కడ వస్తుంది, రైట్. సో దేని గురించి మాట్లాడుతూ ద డాష్ ఆఫ్ ద గ్రీక్ ఎకానమీ. స్ట్రక్చర్ అంటామా, హెల్త్ అంటామా, సిచ్యువేషన్ అంటామా, స్టేట్ అంటామా, సినారియో అంటామా. మనకి సో వాళ్ళు రీపే చేయాలంటే, గ్రీస్ వాళ్ళు రీపే చేయాలంటే వాళ్ళ ఎకానమీ ఎలా ఉండాలి, హెల్త్ బాగుండాలో వద్దా. కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే హెల్త్ అని తీసుకోవాలి. మనకి స్ట్రక్చర్ అని మనం చెప్పలేం. స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీ మనకి ఏం కావాలి, స్ట్రక్చర్ బట్టి మనం వాళ్ళు రీపే చేస్తారా చేయలేమని చెప్పలేం. కానీ ఎకానమీ హెల్త్ బాగుంటే ఏం చేయగలరు వాళ్ళు, సో రీపే చేయగలరు. ఎకానమీ హెల్త్ బాగోలేకపోతే రీపే చేయలేరు. అంటే జర్మనీ ఇచ్చిన లోన్స్ వల్ల వాళ్ళు బెనిఫిట్స్ పొందాలంటే, జర్మనీ వాళ్ళు మళ్ళీ వెనక్కి బెనిఫిట్స్ పొందాలంటే ఖచ్చితంగా గ్రీక్ యొక్క ఎకానమీ ఎలా ఉండాలి, హెల్తీగా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఈ జర్మన్స్ ఏం చేయాలంటే ఆ హెల్త్ గురించి ఆలోచించాలి. కాబట్టి మనకి ఏమొస్తుంది, హెల్త్ ఆఫ్ ద ఎకానమీ. సిచ్యువేషన్ అని చెప్పలేము, స్టేట్ అని చెప్పలేము. మనకి ఏమన్నా సో స్టేట్ సిచ్యువేషన్ తీసుకోవచ్చు, ఓకేనా. స్టేట్ సిచ్యువేషన్ తీసుకోవచ్చు, కానీ దానికంటే బెటర్ ఏంటంటే మనకి హెల్త్. చూద్దాం మనకి అంటే ఈ 3 కన్సిడర్ చేద్దాం. నార్మల్గా మనం ఏం చేయొచ్చు అంటే మనకి హెల్త్ ఒకటి, సిచ్యువేషన్ ఒకటి, స్టేట్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా మనం హెల్త్ తీసుకోవచ్చు, లేదు మీకు ఈ సిచ్యువేషన్ ఇంకా స్టేట్లో కూడా మనకి డౌట్ ఉందంటే ఏం చేయొచ్చు అంటే ఇవి చూద్దాం, రైట్. సో ఆబ్వియస్లీ ఆల్దో గ్రీస్ క్రెడిటర్స్ నేమ్లీ జర్మనీ ఆబ్వియస్లీ డిమాండ్ అని చెప్పలేము, ఓకేనా. సో ఆబ్వియస్లీ డిమాండ్ రాదు కాబట్టి నెక్స్ట్ ఇంకేముంది డిస్క్రీట్లీ మనకి ఏంటి, డిస్క్రీట్లీ, రైట్, హ్యావింగ్ కాషన్, లేదంటే కేర్ఫుల్ అని చెప్పొచ్చు. డిస్క్రిమినేట్ అని చెప్పొచ్చు, కేర్ఫుల్. మనకి కేర్ఫుల్లీ అని చెప్తామా, సో కేర్ఫుల్లీ డిమాండ్ అంటామా నువ్వు. కాబట్టి ఇక్కడ డిస్క్రీట్లీ రాదు కాబట్టి అబ్సల్యూట్లీ అంటే మీనింగ్ ఏంటి, కంప్లీట్లీ. అబ్సల్యూట్లీ అంటే మీనింగ్ ఏంటి, కంప్లీట్లీ. అంటే సెకండ్ బ్లాంక్స్ వచ్చినా కానీ ఫస్ట్ బ్లాంక్లో మనకి ఆబ్వియస్లీ కానీ అబ్సల్యూట్లీ కానీ డిస్క్రీట్లీ కానీ మనకి రావు. కాబట్టి ఒకే ఒక పాసిబిలిటీ మనకి రైట్ఫుల్లీ ఎందుకు కరెక్ట్ అంటే, సో ఇప్పుడు సపోజ్ నేనున్నా అనుకోండి, నేను ఎవరికైనా లోన్ ఇస్తున్నాను అనుకోండి. లోన్ ఇస్తున్నానంటే నేనేం చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు లేదు. ఎందుకంటే వాడికి నేను లోన్ ఇస్తున్నాను కాబట్టి నాకు వాడు రీపే చేస్తాడు అని డిమాండ్ చేయొచ్చు. కాబట్టి రైట్ఫుల్లీ డిమాండ్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా, గ్రీస్కి జర్మనీ ఏం చేస్తుంది, లోన్ ఇచ్చింది కాబట్టి రైట్ఫుల్లీ ఏం చేయొచ్చు, వాళ్ళు డిమాండ్ చేయొచ్చు, దట్స్ వాట్. అందుకని మనకి ఏమొస్తుందంటే రైట్ఫుల్లీ డిమాండ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. So for question number 138, our answer is what? Option A. Let us go for the next question. 139 to 143. First one direction చూద్దాం ఏమున్నాయి, right? In the following passage, some of the words have been highlighted in bold. A, B, C, D and E. The highlighted words might be used incorrectly. Replace the highlighted words A, B, C, D, E with the correct option in order to form grammatically and contextually correct sentence. In case the highlighted word is correct, mark no replacement required as the correct answer, right. Manaki close test, just like close test, right. So let us try to answer this one. So first manaki emundi dento start cheddam ante question number 139 కాబట్టి మనకి ఏమైంది ఏ అంటే మనకి 139 కదా. సో ఏలో ఏముందో చూద్దాం. ఏ సో in the months leading up to the civil war, fear festered in southern living rooms and legislative chambers. ఇప్పుడు ఏముంది, ఇన్ ద మంత్ లీడింగ్ అప్ టు ద సివిల్ వార్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనడానికి కొన్ని నెలల ముందు ఏం జరిగిందంట, ఫియర్ ఫెస్టెడ్ ఇన్ సదర్న్ లివింగ్ రూమ్స్. ఫెస్టెడ్ అంటే మీనింగ్ నార్మల్గా ఫెస్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే రాట్,
లేదా మనకి ఒక ఇంజూరీ అయింది అనుకోండి, ఆ ఇంజూరీ అలాగా కుళ్ళిపోవడం ఏమంటామంటే రాట్ అంటాం, అదొక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏమైందంటే మనకి ఏదైనా సిచ్యువేషన్ అనేది బాగా ఎక్కువైపోతుంది అనుకోండి, వర్సన్ అయిపోతుంది అనుకోండి, దాన్ని కూడా మనకి ఏమనొచ్చు మనం ఎక్కువ అవుతుంది అనుకోండి, దాన్ని ఏమనొచ్చు మనం ఫెస్టెడ్. ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు అంటే భయం అనేది పెరిగిపోతుంది అని చెప్పడం ఏమనొచ్చు అంటే ఫెస్టెడ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇది ప్రాపర్గానే ఉంది, అంటే ఫియర్ ఫెస్టెడ్, ఇది ప్రాపర్గానే ఉంది. కాబట్టి దీన్ని మనం చేంజ్ చేయాల్సిన పని అనేది, ఫియర్ అనేది ఏమైపోతుంది పెరిగిపోయిందంట, రైట్. కాబట్టి మనకి ఇది కరెక్ట్గానే ఉంది. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి నో చేంజ్, ఫెస్టెడ్. కాబట్టి సో మనకి ఎంజెండెడ్ అంటే మీనింగ్ ఏంటంటే కాజ్డ్, ఎంజెండ్ మీనింగ్ ఏంటి మనకి కాజ్. అక్కడ ఫియర్ పెరిగిందంటున్నామా, ఫియర్ కాజ్ అయిందంటున్నామా, ఫియర్ పెరిగిందంటున్నాం. కాబట్టి ఇక్కడ టేక్ రైట్. మనకి ట్యాప్డ్ అంటే మీనింగ్ ఏంటి మనకి డ్రైన్ లేదంటే బ్లీడ్. ట్యాప్డ్ అంటే మీనింగ్ ఏంటి మనకి డ్రైన్ ఆర్ బ్లీడ్, ఇది కూడా మనకి రాదు, ఓకేనా. సో బ్లీడ్. నెక్స్ట్ వన్ ఏమైంది ఇక్కడ ప్లాన్ రాదు, ఓకేనా. ఫియర్ ప్లాన్ అంటామా, కేమ్ రాదు, మనకి ఏమైంది ఓన్లీ ఫియర్ ఫస్టెడ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 139 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 140. Question number 140 అంటే మనకి ఏం కావాలి, బిలో ఏముందో చూద్దాం. బి కదా, రైట్. Abraham Lincoln held a hatred of the South and its institutions that would cause him to use all the power at hand to destroy our country, and that his vice president, so Hannibal Hamlin, was not only uncaring to the plight of black Americans but was himself part black. మనకి నాట్ ఓన్లీ వచ్చింది కదా, నాట్ ఓన్లీ. సో నాట్ ఓన్లీ బట్ వచ్చినప్పుడు ఏం రావాలంటే సిమిలర్ ఐడియాస్ రావాలి, సపోర్టింగ్ ఐడియాస్ రావాలి. సో నాట్ ఓన్లీ బట్ వచ్చినప్పుడు ఏం రావాలి, సిమిలర్ ఐడియాస్ రావాలి. సిమిలర్ ఐడియాస్ కంటే మీనింగ్ ఏంటి ఏంది, వాజ్ హిమ్సెల్ఫ్ పార్ట్ బ్లాక్, ఆయన బ్లాక్, ఈ పర్సన్, ఓకేనా. హనీబల్ హమ్లిన్ మనకి ఏంటి, ఈయన బ్లాక్ రేస్కి సంబంధించిన వాడు, ఆయన బ్లాక్ రేస్కి సంబంధించిన వాడైతే ఆయన బ్లాక్ రేస్ని సపోర్ట్ చేస్తాడా, అపోజ్ చేస్తాడా, సపోర్ట్ చేస్తాడు. కాబట్టి నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, సిమిలర్ ఐడియాస్ రావాలి. ఈయన బ్లాక్ రేస్కి చెందినవాడైతే ఆయన ఏం చేయాలి, బ్లాక్స్ని సపోర్ట్ చేయాలి, బ్లాక్ రేస్ని సపోర్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి అన్కేరింగ్ రాకూడదు. అన్కేరింగ్ అంటే కేర్ చేయట్లేదు అని మీనింగ్ వస్తుంది, కానీ యాక్చువల్గా కేర్ చేయాలి. ఎందుకంటే మనకి ఏముంది, నాట్ ఓన్లీ బట్ వచ్చింది కాబట్టి, నాట్ ఓన్లీ బట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రెండు కూడా సరిపోవాలి. అంటే రెండు కూడా ఏమి ఉండాలి, సేమ్ ఐడియాస్ ఉండాలి. కాబట్టి ఆయన బ్లాక్ అవ్వడం వల్ల ఆయన ఏం చేస్తాడు, బ్లాక్స్ని సపోర్ట్ చేస్తాడని మీనింగ్ రావాలి. అలాంటి మీనింగ్ అనేది ఎక్కడ వస్తుందో చూద్దాం. నాట్ ఓన్లీ అన్కేరింగ్ అని రాకూడదు, ఓకేనా. నాట్ ఓన్లీ అన్కన్సర్న్ కూడా రాకూడదు, ఎందుకు కేర్ తీసుకోవాలి, కన్సర్న్ కావాలి, ఓకేనా. సింపథెటిక్ పాసిబిలిటీ మనకి ఏముంది, నాట్ ఓన్లీ కేర్ అంటామా, సింపథెటిక్ అంటామా. కేర్ అనేది మనకి ఏమైందంటే నౌన్, కేర్ మనకి ఏంటి నౌన్. సో సింపథెటిక్ ఏమైంది యాడ్జెక్టివ్. మనకి అక్కడ ఏం రావాలి, మనకి నాట్ ఓన్లీ యాడ్జెక్టివ్ బట్ ఆల్సో యాడ్జెక్టివ్. కాబట్టి మనకి ఏం రావాలంటే యాడ్జెక్టివ్ రావాలి, నౌన్ రాదు. ఇప్పుడు నార్మల్గా అయితే కేర్ కరెక్టే, సింపథెటిక్ కరెక్టే, కానీ మనకి సో మనకి ఏముంది, కేర్ అనేది నౌన్, మనకి నౌన్ రాకూడదు, మనకి ఏం రావాలి యాడ్జెక్టివ్. కాబట్టి సింపథెటిక్ యాడ్జెక్టివ్. కాబట్టి ఆయన బ్లాక్ రేస్లో పార్ట్ అవ్వడం వల్ల ఆయన ఆబ్వియస్గా ఏం చేస్తాడు, బ్లాక్స్ని సపోర్ట్ చేస్తాడు, బ్లాక్స్కి సింపథెటిక్గా ఉంటాడు. కాబట్టి ఆ మీనింగ్ కన్వే అవుతుంది కాబట్టి సింపథెటిక్. మనం రాట్ తీసుకోవాలి, నెగిటివ్ మీనింగ్ రాట్, కుళ్ళడాన్ని ఏమంటామంటే రాట్ అంటాం, అది మనకు రాదు. సో ఆన్సర్ ఏమైంది మనకి సింపథెటిక్. నాట్ ఓన్లీ సింపథెటిక్ బట్ ఆల్సో ఈజ్ పార్ట్ ఆఫ్ బ్లాక్ రేస్. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 140 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 141. That means C. So 141 answer చేయాలంటే మనకి C చూడు, ఓకేనా. Next, would inspire a wave of violent slave revolts and then allow the South to burn rather than stepping into dash, ఓకేనా. డాష్ రెసిస్టెంట్. మనకి ఏమని చూడండి, మనకి రాదర్ దాన్, మనకి ఇక్కడ రాదర్ దాన్ వచ్చిందంటే అది కాకుండా, ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ అని, అది జరగకుండా ఇది జరుగుతుందని చెప్పండి. ఏది జరగకుండా చూడండి ఏముందో, సో ఇన్స్పైర్ ఏ వేవ్ ఆఫ్ వైలెంట్ స్లేవ్ రివోల్ట్స్ జరుగుతాయంట, అండ్ దెన్ ఎలో సౌత్ టు బర్న్, ఇదంతా డ్యామేజ్ అనేది జరుగుతుందంట. రాదర్ దాన్ స్టెప్పింగ్ ఇన్ టు డాష్ రెసిస్టెన్స్. ఇక్కడ రివోల్ట్ అన్న రెసిస్టెంట్ అన్న ఒకటే. ఇక్కడ ఏమన్నాడంటే రాదర్ దాన్ అన్నామంటే ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదేం కావాలి, ఆపోజిట్ కావాలి, రైట్. అంటే ఇక్కడ ఏముంది, సౌత్ టు బర్న్ అంటాం, వైలెంట్ స్లేవ్ రివోల్ట్స్ జరుగుతున్నాయి అన్నాం. కాబట్టి ఇక్కడ ఏమవ్వాలి, రివోల్ట్స్ జరగకుండా ఆపాలి, అవునా. సో మనకి ఏముంది, రాదర్ దాన్ అంటామంటే ఇక్కడ చెప్పిన దానికి మనకి ఆపోజిట్ చెప్పాలి. ఇక్కడికి ఏమంటున్నాం అక్కడ, సో వైలెంట్ స్లేవ్ రివోల్ట్స్ జరుగుతున్నాయి, లేదంటే సౌత్ టు బర్న్ అంటే వాళ్ళు, అంటే అక్కడ వాళ్ళు అఫీషియల్ పొజిషన్లో ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రివోల్ట్స్ని ఆపడం కోసం ట్రై చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అని మీనింగ్ కన్వే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి ఏమవుతుందంటే రాదర్ దాన్ స్టెప్పింగ్ ఇంటూ ప్రాంప్ట్ రెసిస్టెన్స్ చెప్పకూడదు, ఓకేనా, స్టాప్ అని చెప్పాలి. ఇక్కడ మనకి ప్రాంప్ట్ అంటే మళ్ళీ ఏమైపోతుంది, ఇక్కడ చెప్పింది ఇక్కడ కూడా చెప్తున్నాను. సో ప్రాంప్ట్ అంటే ఎంకరేజ్, ఇక్కడ ఏమంటున్నాము, రివోల్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నామని చెప్తున్నాము, ఇక్కడ కూడా ఏమంటున్నాము, రెసిస్టెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. రెండు ఏమైపోతుంది, సేమ్ మీనింగ్ అయిపోతున్నాయి. కాబట్టి అప్పుడు ఏం చెప్పాలి, అక్కడ రాదర్ దాన్ యూజ్ చేయలేము, అవునా కదా. అప్పుడు ఏం చేయాలి, ఎండ్ అని యూజ్ చేయాలి.
ఎండ్ అంటే అప్పుడు మీకు ఏం చెప్పొచ్చు, ప్రాంప్ట్ రెసిస్టెన్స్ చెప్పొచ్చు. కానీ మనకి రాదర్ దాన్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఆపోజిట్ ఐడియాస్ రావు, రైట్. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నాము, వాళ్ళు రివోల్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి, రాదర్ దాన్ స్టాపింగ్ ద రెసిస్టెంట్ దే ఆర్ ఎంకరేజింగ్ ద రివోల్ట్స్ అనే మీనింగ్ రావాలి. కాబట్టి ఇక్కడ మనకి ప్రాంప్ట్ రాకూడదు, స్టాప్ అని రావాలి, స్టాప్ రెసిస్టెన్స్. ఓకేనా, అంటే వాళ్ళు రెసిస్టెన్స్ని ఆపడం పోయి వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు అని మీనింగ్ వస్తుంది. కాబట్టి మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో మనకి స్టాప్ అని రావాలి కదా. స్టాప్ కాబట్టి మనకి ఏముంది, క్వెల్ అంటే మీనింగ్ ఏంటి, స్టాప్. క్వెల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, స్టాప్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఏ. డై రాదు. ఇన్సైట్ అంటే ఎంకరేజ్. సో వాళ్ళు ఆ రియార్డ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారా, ఆ రెసిస్టెన్స్ ఎంకరేజ్ చేయాలా, నో. కాబట్టి ఇక్కడ మనకి ఇన్సైట్ రాదు. స్టార్ట్ ఒక పాజిటివ్, స్టార్ట్ కూడా రాదు. ఇన్సైట్ స్టార్ట్ ఇప్పుడు మనకి ఏమైతే పాజిటివ్ అయితే ఇక్కడ పాజిటివ్ రాకూడదు. దాన్ని ఆపడానికి బదులు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అని మీనింగ్ రావాలి. కాబట్టి ఆపడం అనే మీనింగ్ రావాలి. కాబట్టి ఏమవుతుంది మనకి క్వెల్ ద రెసిస్టెన్స్. That is why for question number 141 our answer is what, option A. Let us go for the next question. Okay, so next question మనకి ఏముంది ఇక్కడ చూడండి, మనకి 142. Okay, so let's question number 142 మనకి ఏముంది, which of the following words can replace the word at D. మనకి D అనే ప్లేస్ మనకి ఏం చేయాలి, మనకి ఈ వర్డ్ ఫిల్ చేయాలి, రైట్. చూద్దాం D లో మనకి ఏమొస్తుందో. D అంటే ఇదే కదా, రైట్. లాస్ ఆఫ్ అవర్ ప్రాపర్టీ బట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ అవర్ సెల్స్, అవర్ వైఫ్స్ అండ్ అవర్ చిల్డ్రన్ ఎండ్. ఇక్కడ మనకి క్లూ ఏంటంటే ఎండ్. ఇక్కడ క్లూ ఏంటి, ఎండ్. ఇంతకు ముందు ఏమొచ్చింది, రాదర్ దాన్ వచ్చింది కాబట్టి మనం ఏం చేసాం, మనం ఆపోజిట్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎండ్ వచ్చిందని మనకి ఎలాంటి ఐడియాస్ వస్తాయి, సిమిలర్ ఐడియాస్. ఎలాంటి ఐడియాస్ వస్తాయి మనకి, సిమిలర్ ఐడియాస్ రావాలి. కాబట్టి మనకి ఏమొచ్చింది, లాస్ ఆఫ్ అవర్ ప్రాపర్టీ, డిస్ట్రక్షన్ ఆఫ్ అవర్ సెల్స్, అవర్ వైఫ్స్ అండ్ అవర్ చిల్డ్రన్ అండ్ ద డిస్ట్రాయ్ ఆఫ్ అవర్ హోమ్స్. ఇది కూడా మనకి ఏం రావాలి, అలాంటి ఐడియా, రైట్. లాస్ ఆఫ్ ప్రాపర్టీ, డిస్ట్రక్షన్, ఇలా ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, డిస్ట్రక్షనే కావాలి. డిస్ట్రాయ్ వచ్చింది, కాకపోతే మనకి ఏమొచ్చిందంటే వెర్బ్ వచ్చింది. కానీ మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. ఎందుకు నౌన్ రావాలి, దా అనేది మనకి ఏంటి, ఆర్టికల్ తర్వాత మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. కానీ డిస్ట్రాయ్ అనేది మనకి ఏంటి, వర్బ్. కాబట్టి డిస్ట్రాయ్ రాకూడదు, డిస్ట్రక్షన్ అని రావాలి. కాబట్టి అలాంటి మీనింగ్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది, రైట్. మన ఫస్ట్ మన ఏముంది, డిజోలేషన్ మీనింగ్ ఏంటి మనకి, డిస్ట్రక్షన్ ఆర్ డ్యామేజ్. డిజోలేషన్ అంటే మీనింగ్ ఏంటి, డిస్ట్రక్షన్ ఆర్ డ్యామేజ్. కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే డిజోలేషన్ తీసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, డిస్ట్రక్ట్ మనకి ఏమైంది V1 అయింది. కాబట్టి ఇది రాదు, మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. కాబట్టి డిస్ట్రక్ట్ రాదు. హార్మ్ఫుల్ మనకి ఏంటి, యాడ్జెక్టివ్. ఎప్పుడైనా సరే మనకి FUL కానీ LESSతో కానీ ఎండ్ అయితే ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్ అయితే. కాబట్టి మనకి హార్మ్ఫుల్ రాదు. నెక్స్ట్ ఏంది, వ్యానిష్. మనకి ఇది కూడా వెర్బే. వ్యానిష్ అంటే డిసపియర్. వ్యానిష్ అంటే ఏంటి, డిసపియర్. ఇది కూడా రాదు. మనకి ఏమొస్తుంది, ఓన్లీ డిజోలేషన్. మీనింగ్ ఏంటి, డిస్ట్రక్షన్. ఎందుకు డిస్ట్రక్షన్, ఇక్కడ ఎండ్ వచ్చింది కాబట్టి. ఇక్కడ మనకి అన్ని ఎలా ఉంది, లాస్ ఆఫ్ ప్రాపర్టీ, డిస్ట్రక్షన్ ఆఫ్ సెల్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి రావాలి, డిస్ట్రక్షన్ రావాలి. కాబట్టి అలాంటి వర్డ్ మనకి ఏమొస్తుంది, డిజోలేషన్. కాబట్టి ఇది కూడా నౌనే కాబట్టి సరిపోతుంది. ఎందుకంటే ఆర్టికల్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 142 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 143. Question number 143 మనం ఏం చేయాలి, ఈని మనం చేయాలి. ఈని చూద్దాం, మనకి ఏముంది, ఈవెన్ యాజ్ దే హెల్ప్డ్ షీల్డ్ ద యాంటీ బెల్లం. మనకి యాంటీ బెల్లం అంటే, బెల్లం అంటే వార్, యాంటీ అంటే ముందు, బిఫోర్ వార్ అండి. యాంటీ బెల్లం అంటే మీనింగ్ ఏంటి, బిఫోర్ వార్ ఆర్ బిఫోర్ రియాట్స్ అంటాం, ఓకేనా. సో యాంటీ బెల్లం సౌత్ అగెన్స్ట్ ద రైజింగ్, right, abolitionism in the north and in other countries. These theories deepened sectional divisions and made the questions of slavery all but impossible to settle dash, okay. Impossible to settle, మనకి ప్రాబ్లమ్స్ ని సెటిల్ చేయాలి. సో సెటిల్ చేయాలంటే మనకి సెటిల్ అంటే మనకి ఏంటి, వర్బ్. సెట్ 2+V1 కదా, 2+V1 ఇది వెర్బ్. కాబట్టి మనకి ఏం రావాలి, ఇక్కడ యాడ్వర్బ్ రావాలి. ఏం రావాలి, యాడ్వర్బ్. కానీ పీస్ఫుల్ అంటే మనకి ఏంటి, యాడ్జెక్టివ్. పీస్ఫుల్ మనకి ఏంటి, యాడ్జెక్టివ్. ఎందుకు యాడ్జెక్టివ్, ఇది FULతో ఎండ్ అవుతుంది కదా. FUL కానీ LESSతో కానీ ఎండ్ అయితే ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్ అయితే. మనకి యాడ్జెక్టివ్ రాకూడదు, ఏం రావాలి, యాడ్వర్బ్ రావాలి. ఇప్పుడు మనకి యాడ్వర్బ్ ఏముంది, ఇక్కడ ఫ్రెండ్లీ ఏమైంది, యాడ్జెక్టివ్. ఇక్కడ మనకి ఇది కూడా LYతో ఉంది, ఇది కూడా మనకి ఏముంది, LYతో ఉంది. కానీ రెండింటిలో ఏది కరెక్ట్ చూద్దాం. సపోజ్ నార్మల్గా నౌన్ ఉందనుకోండి, నౌన్ ప్లస్ LY ఏమైందంటే మనకి యాడ్జెక్టివ్ అయిద్దండి. ఏమైంది మనకి, యాడ్జెక్టివ్ ప్లస్ LY ఏమైందంటే యాడ్వర్బ్ అయిద్దండి. ఇది మీకు ఇప్పుడు ఇంపార్టెంట్, రైట్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రైట్. నౌన్ ప్లస్ LY ఏమైంది, యాడ్జెక్టివ్ ప్లస్ LY ఏమవుతుంది, యాడ్వర్బ్. మనకి ఫ్రెండ్లీ అన్న, అమికబుల్ అన్న రెండు కూడా సినోనిమ్స్, గుర్తుపెట్టుకోండి. రెండు కూడా ఏంటి మనకి, సినోనిమ్స్. సేమ్ మీనింగ్. ఫ్రెండ్లీ అన్న, అమికబుల్ అన్న సేమ్ మీనింగ్. కాకపోతే ఇక్కడ మనం ఏం తీసుకోలేము, మనం ఫ్రెండ్లీ తీసుకోలేము. ఎందుకు, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, యాడ్జెక్టివ్ కాదు, ఏం రావాలి మనకి, యాడ్వర్బ్. ఎందుకు యాడ్వర్బ్ రావాలి, ఇక్కడ ఇది వెర్బ్ కాబట్టి, సెటిల్ అనేది వెర్బ్ కాబట్టి వెర్బ్ని మోడిఫై చేయడానికి మనకి ఏం రావాలి, యాడ్వర్బ్ రావాలి. యాడ్వర్బ్ రావాలి కాబట్టి సో ఏముంది, అమికబుల్ నార్మల్గా ABLEతో ఎండ్ అయితే ఏమైతే మనకి యాడ్జెక్టివ్. ABLతో ఎండ్ అయితే మనకి ఏమవుతుంది, యాడ్జెక్టివ్. ABLEతో ఎండ్ అయితే ఏమైతే మనకి యాడ్జెక్టివ్. కాబట్టి యాడ్జెక్టివ్ ప్లస్ అమికబుల్ ప్లస్ LY, యాడ్జెక్టివ్ ప్లస్ LY ఏమైంది, యాడ్వర్బ్. కాబట్టి అమికబుల్ ఏమైంది, యాడ్వర్బ్.
అమికబుల్లీ యాడ్వర్బ్. కానీ ఫ్రెండ్ అనేది ఏంటి? నౌన్. ఫ్రెండ్ నౌన్ ప్లస్ ఎల్వై. నౌన్ ప్లస్ ఎల్వై ఏమైంది మనకి? యాడ్జెక్టివ్. అంటే ఈవెన్ దో దీస్ టూ హ్యావ్ సేమ్ మీనింగ్, అంటే ఫ్రెండ్లీ అన్నా అమికబుల్ అన్నా సేమ్ మీనింగ్ అయినప్పటికీ మనం ఫ్రెండ్లీ తీసుకోలేం. ఎందుకు? ఫ్రెండ్లీ అనేది మనకి ఏంటి? నౌన్ ప్లస్ ఎల్వై కాబట్టి ఏమైంది? యాడ్జెక్టివ్. మనకి యాడ్జెక్టివ్ రాకూడదు, యాడ్వర్బ్ రావాలి. కాబట్టి అమికబుల్ యాడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై యాడ్వర్బ్. కాబట్టి మనకి ఏమైందంటే అమికబుల్లీ ఇస్ ద ఆన్సర్. సో క్లియర్ ఆర్ మనకి యాడ్వర్బ్. రిమైనింగ్ ఇక్కడ ఏమన్నాయి? మెజరీ అనేది ఏమైంది? నౌన్. మెజరీ ఏమైతే మనకి? నౌన్. అసలు మనకి నౌనే రాదు. ఓకేనా? గ్రీఫ్ కూడా మనకి ఏంటి? నౌన్. గ్రీఫ్ అని మనకి ఏంటి? నౌన్. సో నౌన్ రాదు మనకి, గ్రీఫ్ రాదు, మిజరీ రాదు. మనకి ఏమొస్తుంది? మనకి అమికబుల్లీ అనే వర్డ్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి? ఆప్షన్ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 143 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. ఇక్కడ మనకి 144 నుంచి 153 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకి ఏంటి? డైరెక్షన్ చూద్దాం. రైట్, డైరెక్షన్ మనకి ఏమున్నాయి? రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. మనకి ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా సో టాప్ డౌన్ కాకుండా బాటమ్ అప్ అప్రోచ్ చూద్దాం. అంటే మనకి ఏంటి? ఫస్ట్ క్వశ్చన్స్ చదివి బేస్డ్ ఆన్ దట్ మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు మనం ఏం చేద్దామంటే ప్యాసేజ్ చదువుదాం. ఓకేనా? లెట్ us స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏముంది? 144 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ యాంటనమ్స్ ఆఫ్ ద వర్డ్ పెరెన్నియల్. నార్మల్గా మనకి పెరెన్నియల్ అంటే మీనింగ్ ఏంటి? మనకి కంటిన్యూస్. పెరెన్నియల్ మీనింగ్ అంటే మనకి కంటిన్యూస్. ఈ కంటిన్యూస్ మనకి ఏం కావాలంటే యాంటనమ్స్ కావాలి. ఇప్పుడు మనం చూద్దాం కంటిన్యూస్కి యాంటనమ్స్ ఏమున్నాయి. రైట్, రికరింగ్ అంటే మీనింగ్ రీఅక్కర్. రికరింగ్ అంటే మీనింగ్ ఏంటి? రీఅక్కర్. ప్రతిసారి జరుగుతున్నాయంటే అది కంటిన్యూసే కదా? కంటిన్యూసే. కాబట్టి ఇది మనకి కాదు. మనకి ఏం కావాలి? యాంటనమ్ కావాలి. ఏం కావాలి మనకి? యాంటనమ్. కాబట్టి చూద్దాం యాంటనమ్ ఏంటి. రైట్, సో నెక్స్ట్ ఏముంది? ఇంటర్మిటెంట్ మీనింగ్ ఏంటి మనకి? నాట్ రెగ్యులర్. లేదా దీన్ని ఏమొచ్చు మనం? నాట్ కంటిన్యూస్ అనొచ్చు కదా? నాట్ కంటిన్యూస్. కాబట్టి ఒక పాసిబిలిటీ అంటే మనకి 2 ఈజ్ ద పాసిబిలిటీ. 3 చూద్దాం. రైట్, ఎండ్యూరింగ్. నార్మల్గా ఎండ్యూరింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎండ్యూరింగ్ సఫరింగ్. ఎండ్యూరింగ్ అంటే సఫరింగ్, లేదంటే సో సఫరింగ్ లేదంటే టాలరేటింగ్ అనొచ్చు. టాలరేటింగ్. సమ్టైమ్స్ దీన్నే మనం ఏం చేయాలంటే కంటిన్యూషన్ కూడా తీసుకోవచ్చు. ఎండ్యూరింగ్ అనేది తీసుకోవచ్చు. మనం కంటిన్యూ. కానీ మనకి ఏమని అడిగాడు? సినిమా యాంటనమ్ అడిగాడు కాబట్టి ఎండ్యూరింగ్ తీసుకోలేము. ఒకవేళ సినిమా అడిగితే మేబీ పాసిబిలిటీ, బట్ యాంటనమ్ కాబట్టి యూ కెనాట్ టేక్ ఎండ్యూరింగ్. నెక్స్ట్ ఏమైంది? సీజ్ అంటే ఏంటి? ఆగిపోవడం. స్టాప్. సీజ్ అంటే ఏంటి? స్టాప్. కాబట్టి పెరెన్నియల్ అంటే కంటిన్యూస్ కదా, సీజింగ్ ఏమైపోద్ది? స్టాప్. కాబట్టి యాంటనమ్ తీసుకోవచ్చు. కాబట్టి మనకి సీజింగ్ ఇంకా ఇంటర్మీడియట్ 2 పాసిబిలిటీస్. కాబట్టి ఏమైంది? 2 and 4. 2 and 4 ఎక్కడ ఉంది మనకి? ఓన్లీ 2 and 4. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి? సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 144 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 145. Okay, so which of the following is are synonyms of the word prognosis? మనకి ఏమడిగాడు? మనకి ప్రోగ్నోసిస్ మనకి ఏమడిగాడు? మన సినోనిమ్. నార్మల్గా GNO వస్తే మనకి ఏంటంటే నాలెడ్జ్. ఓకేనా? ప్రోగ్నోసిస్ అని మీనింగ్ ఏంటంటే ముందు చూపు, ముందుగా ఆలోచిస్తుంది ఏమంటామంటే ప్రోగ్నోసిస్ అంటే. మనకి డయాగ్నోసిస్, ప్రోగ్నోసిస్ ఉందా లేదా? డయాగ్నోసిస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక డిసీజ్ అనేది ఎందువలన వచ్చిందో తెలుసుకునే దాన్ని ఏమంటాము? డయాగ్నోసిస్ అంటాం. రైట్, ఆ తెలుసుకున్న తర్వాత ఆ డిసీజ్ యొక్క కన్సిక్వెన్స్ అనేవి ఎలా ఉండొచ్చు, ఓకేనా? సో లేదంటే పేషెంట్ యొక్క రెస్పాన్స్ అనేది ఎలా ఉండొచ్చు, వీటిని గెస్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే సో ప్రోగ్నోసిస్ అంటాం. అంటే దేనికోవచ్చు మనం? ప్రెడిక్షన్ అనుకోవచ్చు. ప్రోగ్నోసిస్ అంటే ఏమనుకోవచ్చు మనం? ప్రెడిక్షన్. ముందుగానే గెస్ట్ చేస్తే దాన్ని ఏమంటాం? ప్రోగ్నోసిస్. దానికి ఏమడిగాడు? సినోనిమ్స్. ఇప్పుడు చూద్దాం. రైట్, సో ఫోర్కాస్ట్ కరెక్టే కదా? ప్రెడిక్షన్ ఫోర్కాస్ట్ అనే కరెక్టే, ప్రొజెక్షన్ కరెక్టే, సో ప్రిడిక్షన్ కరెక్టే, కానీ క్యాలిక్యులేషన్ కాదు. కాబట్టి మనకి సో ఫోర్కాస్ట్ కరెక్టే, ప్రొజెక్షన్ కరెక్టే, ప్రిడిక్షన్ కరెక్టే. కాబట్టి మనకి ఏమైంది? 1, 2 and 4. 1, 2 and 4 కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే సి ఈజ్ ద ఆన్సర్. రైట్, సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 145 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. Okay, let us answer question number 146. Okay, so which of the following is are synonym of the word lurked? Okay, lurked అనే వర్డ్ మనకి ఏం కావాలి? సినోనిమ్. నార్మల్గా లర్క్ అంటే మీనింగ్ ఏంటి మనకి? రైట్, వెయిట్ లేదంటే మూవ్, లేదంటే వెయిట్ కాకుండా వెయిట్ కానీ లేదంటే మూవ్ సీక్రెట్లీ అని చెప్పొచ్చు. మూవ్ సీక్రెట్లీ. సీక్రెట్గా వెయిట్ చేయడం కానీ సీక్రెట్గా మూవ్ అయితే కానీ దాన్ని ఏమంటాం? లర్క్డ్ అంటాం. ఓకేనా? కాబట్టి అలాంటి మీనింగ్స్ ఏమిస్తున్నాయో చూద్దాం. మనకి ఏం కావాలి? మనకి సినోనిమ్. వెయిట్ చేయడం కానీ మూవ్ అవ్వడం కానీ ఎలా? సీక్రెట్గా. ఇప్పుడు చూద్దాం. మనకి క్రీప్. సేమ్ క్రీప్ అంటే మీనింగ్ ఏంటి మనకి? మూవ్ సీక్రెట్లీ. మూవ్ సీక్రెట్. ఎలా సీక్రెట్గా మూవ్ అవుతుంది ఏమంటాం? క్రీప్. అది కరెక్టే. ససెప్టబుల్ మీనింగ్ ఏంటి మనకి? ససెప్టబుల్ అంటే నార్మల్గా సో వల్నరబుల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? వల్నరబుల్ అనేది మనకి అంటే సీక్రెట్గా మూవ్ అవ్వడానికి సినోనిమ్ కాదు కాబట్టి ససెప్టబుల్ రాదు. యాన్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఏదైనా మౌత్ వైడ్గా ఓపెన్ చేయడం ఏమంటామంటే యాన్ అంటాం. ఇది కూడా మనకు రాదు. సో మౌత్ని సో వైడ్గా ఓపెన్ చేయడం ఏమంటాం మనం? యాన్ అంటాం. అది కూడా మనకు కాదు. నెక్స్ట్ ఉంది స్కల్క్ అంటే మీనింగ్ ఏంటి మనకి? మూవ్ స్లోలీ అని చెప్పొచ్చు, లేదా మూవ్ సీక్రెట్లీ అని చెప్పొచ్చు.
కాబట్టి ఇది కరెక్టే అంటే మనకి ఏమవుద్ది క్రీప్ ఇంకా స్కల్ కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి 1 and 4 కాబట్టి ఇక్కడ మనకి 1 and 4 ఓన్లీ 1 and 4 కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 146 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఏముంది 147 ఏముంది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ యాజ్ పర్ ద ప్యాసేజ్ని బేస్ చేసుకుని వీటిలో ఏది ట్రూ అంటున్నాడు. ఫస్ట్ మనకి చూద్దాం ఇక్కడ ఏముంది ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత వీటి గురించి మన ప్యాసేజ్లో వెతుకుదాం ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏముంది ద డోక్లామ్ ఇష్యూ సాదా మిలిటరీస్ ఆఫ్ బోత్ ఇండియా అండ్ చైనా ఎంగేజ్ ఇన్ ఏ మిలిటరీ స్టాండ్ ఆఫ్ లాస్టింగ్ 73 days. ఇది మనకి ట్రూనా కాదు చూద్దాం డోక్లామ్ ఇష్యూ గురించి. నెక్స్ట్ వన్ ద వుహాన్ సమ్మిట్ హ్యాస్ లెడ్ టు ఏ మచ్ నీడెడ్ థా. మనకి థా అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి మచ్ నీడెడ్ థా అంటే మనకి ఈక్విలిబ్రియం అని చెప్పొచ్చు ఓకేనా. ఈక్విలిబ్రియం లేదంటే బికమ్ ఫ్రెండ్లీ. ఈక్విలిబ్రియం ఆర్ బికమ్ ఫ్రెండ్లీ. థా అంటే మీనింగ్ ఏంటి ఈక్విలిబ్రియం ఆర్ బికమ్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఏషియా ఇన్ ద 21st century ఈజ్ యూనిపోలర్. సో ఏషియా అనేది మనకి 21st centuryలో యూనిపోలరా కాదా. సో ఇవైతే మిత్ర ఇన్ఫర్మేషన్ మనకి దీనికి సంబంధించి మనకి ప్యాసేజ్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో చూద్దాం, తర్వాత ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం ఓకేనా. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం రైట్. లెట్ us రీడ్ ఇన్ ద ప్యాసేజ్. ఫస్ట్ మనకి దేని గురించి డోక్లామ్ ఇష్యూ గురించి ఓకే. అది ఎన్ని రోజులు జరిగింది అనేది ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఉంది కదా ఇండియన్ అండ్ చైనీస్ ట్రూప్స్ ఎంగేజ్డ్ ఇన్ ఏ టెన్స్ స్టాండ్ ఆఫ్ లాస్టింగ్ 73 days. దేని గురించి మనకి సో దేని గురించి మాట్లాడితే మనకి హిమాలయన్ ప్లాట్ డోక్లామ్ ఓకేనా. ప్లాటీ ఆఫ్ డోక్లామ్ ఆన్ ద బోర్డర్స్ ఆఫ్ భూటాన్ ఇండియా అండ్ చైనా ఓవర్లుకింగ్ ద వైటల్ సెలిగురి కారిడార్ కనెక్టింగ్ మెయిన్ల్యాండ్ ఇండియా టు ద నార్త్ స్టేట్స్ అండ్ ఇండియా అండ్ చైనా ట్రూప్స్ ఎంగేజ్ ఇన్ ఏ టెన్స్ స్టాండ్ ఆఫ్ లాస్టింగ్ 73 days ఓకేనా. డోక్లామ్ ఎంత ఎన్ని రోజులు 73 days ఏం చేసిన వాళ్ళు ఎంగేజ్ చేశారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా మనకి, అదే ఇచ్చాడు డైరెక్ట్గా రైట్. స్టాండ్ అప్ ఫర్ లాస్టింగ్ ఫర్ 73 days అంటే మనకి ఫస్ట్ వన్ కరెక్టే. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ దేని గురించి చూడాలి మనకు. నెక్స్ట్ వన్ రైట్ వుహాన్ సమ్మిట్ వలన వచ్చిన రిజల్ట్ ఏంటి దాని గురించి చూద్దాం. ద వుహాన్ సమ్మిట్ సిగ్నల్డ్ దట్ ద టూ కంట్రీస్ ఆర్ వర్కింగ్ ఆన్ రీస్టోరింగ్ ఏ మచ్ నీడెడ్ ఈక్విలిబ్రియం ఇన్ ఏ డీప్లీ డిస్టర్బ్డ్ రిలేషన్షిప్. కాబట్టి మనకి మచ్ నీడెడ్ ఈక్విలిబ్రియం సో ఇది వచ్చిందో లేదో చూద్దాం రైట్. మచ్ నీడెడ్ ఈక్విలిబ్రియం సో నీడెడ్ ఇక్కడ ఉందా లెట్ టు ఏ మచ్ నీడెడ్ థా ఏమని చెప్పారు ఈక్విలిబ్రియం ఆర్ ఫ్రెండ్లీ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. థర్డ్ మనకి ఏముంది యూనిపోలరా మల్టీపోలరా. మనం చూసిన ఇక్కడ ఏముంది 21st century ఏషియా ఈజ్ నాట్ ఏ ప్యాసిఫిక్ అంటే కామ్ పీస్. ప్యాసిఫిక్ అంటే మనకి ప్యాసిఫిక్ అంటే మీనింగ్ ఏంటి పీస్ఫుల్ ప్లేస్ కాదంట. ఇట్ ఈస్ మల్టీపోలర్. మనకి ఏంటి మల్టీపోలర్. ఇక్కడ మనకి ఏమన్నాడు యూనిపోలర్. ఇక్కడ మనకి యూనిపోలర్ కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నాడు మల్టీపోలర్ అన్నాడు కాబట్టి థర్డ్ అయితే కరెక్ట్ కాదు. ఓన్లీ 1 ఇంకా 2 కరెక్ట్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది ఓన్లీ 1 and 2 సో ఆన్సర్ ఏమైంది అంటే మనకి సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 147 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 148 okay. ఏమడిగా చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ పర్ ద ప్యాసేజ్ మేక్ చైనా అనీజీ విత్ రెస్పెక్ట్ టు ఇండియా ఓకేనా. చైనా అనీజీగా ఉందంట ఎందుకు విత్ రెస్పెక్ట్ టు ఇండియా చేసిన ఏ యాక్షన్స్ వలన చైనా అనీజీగా ఉందో చూద్దాం రైట్. సో ఫస్ట్ వన్ ద స్ట్రాటజిక్ కోఆపరేషన్ బిట్వీన్ చైనా అండ్ పాకిస్తాన్. చైనా అండ్ పాకిస్తాన్ మధ్య ఉండడం వల్ల చైనా అనీజీగా ఫీల్ అవుద్దా. ఇదైతే మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇన్ రెస్పెక్ట్ ఏమన్నాడు ఇండియా చేసిన ఏ యాక్షన్ వల్ల చైనా అనీజీగా ఉందని అడుగుతాడు అంతేగాని చైనా పాకిస్తాన్ రిలేషన్ అని చెప్పకూడదు. నెక్స్ట్ వన్ సో ద గ్రోయింగ్ అలైన్మెంట్ బిట్వీన్ ఇండియా యూఎస్ అండ్ జపాన్. ఈ పాయింట్ మనకి మెన్షన్ చేసేలో చూద్దాం రైట్. నెక్స్ట్ వన్ ద గ్రోయింగ్ ఎకనామిక్ అండ్ మిలిటరీ క్లౌట్ ఆఫ్ ఇండియా ఇన్ సౌత్ ఏషియా. ఈ పాయింట్ కరెక్ట్గా కాదు. ఈ పాయింట్స్లో మనకి ఏ పాయింట్ కరెక్టో చూద్దాం ఓకేనా రైట్. నెక్స్ట్ మనకి ఏముందో ద గ్రోయింగ్ అలైన్మెంట్ ఆఫ్ interest among 3 democracies India, US and Japan is a source of Chinese insecurity ఉందా లేదా. సో ఇన్సెక్యూరిటీ సోర్స్ ఆఫ్ చైనీస్ ఇన్సెక్యూరిటీ. ఇక్కడ ఏముంది అనీజీ ఉంది ఏముంది ఇన్సెక్యూరిటీ సరిపోయిందా. జస్ట్ యాజ్ చైనా పాకిస్తాన్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ అండ్ చైనాస్ ఇన్రోడ్స్ ఇన్ సౌత్ ఏషియా మేక్ ఇండియా అనీజీ. ఇక్కడికి ఏముంది సో ఇన్రోడ్స్ ఇన్ సౌత్ ఏషియా మేక్ ఇండియా అనీజీ. ఇక్కడ మనకి ఒకటేంటి సో యూఎస్ ఇండియా జపాన్ వాళ్ళంతా కలిసి అలైన్మెంట్ అవ్వడం వల్ల అది ఎవరికి అనీజీగా ఉంది చైనాకి. నెక్స్ట్ ఏంటి ఇంకోటి ఏంటి సో అది చైనాకి అనీజీగా ఉంది. ఇండియాకి ఏది అనీజీగా ఉంది చైనా పాకిస్తాన్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఇంకా చైనాస్ ఇన్రోడ్స్ ఇన్ సౌత్ ఏషియా. చైనా యొక్క డామినేషన్ సౌత్ ఏషియాలో చైనా యొక్క డామినేషన్ అనేది ఇండియాకి అనీజీగా ఉంది. కాబట్టి ఈ పాయింట్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు రైట్. ఫస్ట్ వన్
సో ద స్ట్రాటజిక్ కోఆపరేషన్ బిట్వీన్ అసలు చైనా అండ్ పాకిస్తాన్ కాదు కదా, సో ఇండియా ఉండాలి విత్ రెస్పెక్ట్ ఇండియా, కాబట్టి ఇక్కడ ఇండియానే లేదు కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు, డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద గ్రోయింగ్ అలైన్మెంట్ బిట్వీన్ ఇండియా, యూఎస్ అండ్ జపాన్, ఇది పాయింట్ కరెక్టే కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ వన్ ఏముంది, ద గ్రోయింగ్ ఎకనామిక్ అండ్ మిలిటరీ క్లౌడ్ ఆఫ్ ఇండియా. సో యాక్చువల్గా ఎవరు సౌత్ ఏషియాలో ఎవరు డామినేషన్ ఉంది, ఇండియా కాదు చైనా డామినేషన్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు, కాబట్టి మనకి థర్డ్ వన్ ఈజ్ రాంగ్. సో ఓన్లీ టూ కాబట్టి మనకి ఏముంది ఇక్కడ ఆప్షన్ బి. సో దట్ ఈస్ వై ఫర్ క్వశ్చన్ నెంబర్ 148 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. Question number 149, right? So which of the following weakens the arguments that the informal summit at Wuhan was a success? ఇక్కడ ఏముంది ఇక్కడ వుహాన్. సో వుహాన్ సమ్మిట్ అనేది సక్సెస్ అయ్యింది అనే స్టేట్మెంట్ని ఏ ఆర్గ్యుమెంట్ అనేది వీకెన్ చేస్తుంది అంటే మీనింగ్ ఏంటంటే సో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉండాలండి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. సో ఎలాంటి క్వశ్చన్స్ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వీకెండ్స్ ద ఆర్గ్యుమెంట్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చాయనుకోండి, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ వీకెండ్స్ ద ఆర్గ్యుమెంట్ అన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏదైతే ఇచ్చాడో దానికి ఆపోజిట్గా ఉండే ఐడియా రావాలి మీకు, అవునా. సో వీకెండ్ చేయాలని మీనింగ్ ఏంటి, అక్కడ ఉన్నదానికి ఆపోజిట్ ఉండాలి, అలా జరగకూడదు, అలా జరిగితే బెనిఫిట్స్ ఉండవు అని చెప్పే విధంగా మనకి ఆపోజిట్ ఉంటేనే ఏమైంది వీకెండ్స్ ద ఆర్గ్యుమెంట్. కాబట్టి చూద్దాం ఏమైనా మనకి ఇన్ఫార్మల్ సమ్మిట్ ఎట్ వుహాన్ వాజ్ ఎ సక్సెస్, మనకి ఏమన్నాడు వుహాన్ సమ్మిట్ వాజ్ ఎ సక్సెస్ అన్నాడు కాబట్టి మనకి ఆప్షన్ ఏమి ఉండాలి, అది సక్సెస్ కాలేదు అని చెప్పే విధంగా ఒక స్టేట్మెంట్ ఉండాలి, అది సక్సెస్ కాలేదు అని చెప్పే విధంగా ఒక స్టేట్మెంట్ ఉండాలి. అది ఎక్కడ ఉందో చూద్దాం. రైట్, ఫస్ట్ వన్, ద సమ్మిట్ ఎట్ వుహాన్ కోయిన్సైడ్ విత్ ద న్యూస్ దట్ ఇండియా విల్ బిల్డ్ 96 more border outposts అలాంగ్ ద ఫ్రంటియర్ విత్ చైనా. ఇక్కడ ఏమంటున్నాము, అక్కడ మనకి ఏం జరుగుతుంది, సమ్మిట్ జరుగుతుంది, టాక్స్ జరుగుతున్నాయి. అక్కడ టాక్స్ జరుగుతున్నప్పుడే ఇండియా ఏం చేసింది, 96 more బార్డర్ అవుట్ పోస్ట్, అంటే ఇక్కడ మిలిటరీ ప్రెజెన్స్ అనేది పెరిగిందా తగ్గిందా, పెరిగింది. ఒకవేళ ఆ మిలిటరీ ఆ సమ్మిట్ కానీ సక్సెస్ అయితే, ఆ మీటింగ్ కానీ సక్సెస్ అయితే ఏం కావాలి, రెండు కంట్రీస్ మధ్య ఏం కావాలి, పీస్ రావాలి. కానీ పీస్ వచ్చిందా, పీస్ రావడానికి బదులుగా అక్కడ ఏం జరిగింది, సో బార్డర్ అవుట్ పోస్ట్ పెరిగాయి, అంటే మిలిటరీ ప్రెజెన్స్ అనేది ఏమైతే పెరిగింది. అక్కడ మిలిటరీ ప్రెజెన్స్ పెరిగిందంటే టూ కంట్రీస్ మధ్య రిలేషన్షిప్ బాగుందా బాగాలేదా, బాగాలేనట్టే కదా. మిలిటరీ ప్రెజెన్స్ పెరిగిందంటే టూ కంట్రీస్ మధ్య మనకి ఏం లేదు సో సరైన రిలేషన్స్ లేవనే. కాబట్టి ఈ స్టేట్మెంట్ మనం ఏం చేద్దంటే ఈ సమ్మిట్ అనేది సక్సెస్ అయిందనే స్టేట్మెంట్ని మనం ఏం చేస్తుంది, వీకెండ్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ట్రాన్స్గ్రెషన్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ హ్యావ్ బీన్ అక్కరింగ్ రెగ్యులర్లీ సిన్స్ 1962. మనం 1962 అనకూడదు, ఎందుకంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఓన్లీ ఈ సమ్మిట్ గురించే మాట్లాడుతున్నాం. ఈ సమ్మిట్ అనేది సక్సెస్ కాదు అని చెప్పాలి, అంతేగాని ఎప్పుడో జరిగిన దాని గురించి మనం చెప్పాలి. 1962 నుంచి కూడా జరుగుతున్నాయని చెప్తే మనకి అది సూట్ కాదు. మనం ఏం చెప్పాలి, స్పెషల్లీ ఈ సమ్మిట్ గురించి మనం చెప్పాలి. కాబట్టి అక్కడ మనకి సిన్స్ 1962 రాకూడదు. ఇంకోటి ఏంటంటే ఉంది, కోయిన్సైడ్ వచ్చింది కదా, సమ్మిట్ వుహాన్ కోయిన్సైడ్ విత్ ద న్యూస్, రెండు ఒకేసారి జరుగుతుంది. ఇలా ఒకేసారి జరిగితేనే ఆ ఆర్గ్యుమెంట్ వీక్ అవుతుంది, కానీ ఎప్పటి నుంచో జరుగుతుందని చెప్తే మనకి ఆ ఆర్గ్యుమెంట్ వీక్ కాదు. నెక్స్ట్ వన్ చూద్దాం. The two leaders have issued strategic guidance to their militaries to strengthen communication. ఇక్కడ మనకి strengthen communication అంటే టూ మిలిటరీస్ మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుందంటే అక్కడ టెన్షన్స్ అనేవి పెరుగుతున్నాయా, టెన్షన్స్ తగ్గుతున్నాయి, అవునా కదా. కమ్యూనికేషన్ పెరుగుతున్నాయి కాబట్టి టెన్షన్స్ ఏమైతే తగ్గుతాయి. మనకి టెన్షన్స్ తగ్గుతున్నాయి అంటున్నాం, ఇక్కడ ఏముంది సక్సెస్ అంటున్నాం, రెండు సపోర్ట్ అయిపోతున్నాయి కదా. టెన్షన్స్ తగ్గినాయి అనుకోండి, టూ కంట్రీస్ మధ్య టెన్షన్స్, మిలిటరీ టెన్షన్స్ తగ్గినాయంటే సక్సెస్ ఫెయిల్యూరా, సక్సెసే కదా. కానీ మనకి ఏం కావాలి, దీన్ని ఈ సక్సెస్ అనే స్టేట్మెంట్ వీకెండ్ చేసేది కావాలని మనకి ఏం కావాలి, ఆపోజిట్ కావాలి. కానీ మనకి ఏముంది, ఇది కూడా సేమ్ ఐడియా చెప్తుంది, ఇది కూడా సేమ్ ఐడియా, రెండు సపోర్టింగ్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం తీసుకోకూడదు, ఓకేనా. ఏముంది, స్ట్రెంగ్తెన్ కమ్యూనికేషన్ స్ట్రెంగ్తెన్ చేస్తాడంటే సిచ్యువేషన్ బాగా మెరుగైందని. మనం ఏమంటాం, అప్పుడు సిచ్యువేషన్ మెరుగైతే ఆ సమ్మిట్ ఏమైనట్టు, సక్సెస్ అయినట్టు. కానీ మనం ఏం చెప్పాలి, ఆ సమ్మిట్ అనేది సక్సెస్ కాలేదు అనడానికి మనం ఒక స్టేట్మెంట్ చెప్పాలి. అది అక్కడ ఉంది మనకి ఓన్లీ 1లో మాత్రమే ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే ఓన్లీ 1, దట్ ఈస్ ఆప్షన్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 149 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 150. Okay. As per the passage, we have efforts to establish a clearly delineated line of actual control not been successful. ఇప్పుడు ఏమంటున్నాడు మనకి, సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది రైట్, సో డిసైడ్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది డిసైడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి, రైట్. దీనికోసం మనం ఏం చేద్దామంటే ప్యాసేజ్లో ఎక్కడ మెన్షన్ చేసాడో చూద్దాం, రైట్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని డిసైడ్ చేయడానికి రీజన్, ఓకే. మనకి ఏముందో, రైట్, efforts to establish a clearly delineated line of actual control have not succeed కాలేదు. ఎందుకు, మెయిన్లీ డ్యూ టు చైనీస్ రిలక్టెన్స్. మనకి రిలక్టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అన్విల్లింగ్నెస్.
రిలక్టెన్స్ మీనింగ్ ఏంటి మనకి అన్విల్లింగ్. సో చైనీస్కి వాళ్ళకి ఇష్టం లేదు, అన్విల్లింగ్నెస్, రిలక్టెన్స్, కాబట్టి ఇది రీజన్. చైనీస్ రిలక్టెన్స్ ఈజ్ ద రీజన్. ఇప్పుడు మనకి ఆప్షన్లో ఇది మెన్షన్ చేసేటో చూద్దాం, రైట్. సో ఫస్ట్ వన్ ఏముంది, బోత్ ద సైడ్స్ మిలిటరీస్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ టు బీ అన్యీల్డింగ్ వెన్ ఇట్ కమ్స్ టు టెరిటరీనా. మిలిటరీ గురించి మాట్లాడుతున్నామా? నో. So the efforts have failed mainly due to Chinese being less than enthusiastic about the issue. Possibility ఉంది కదా, less enthusiastic కాబట్టి మనం ఏమనుకోవచ్చు దీన్ని, reluctant అనొచ్చు కదా, reluctant, less enthusiastic or reluctant, possibility. Next one. So the efforts failed due to the lack of strategic communication and a lack of direction in the overall relationship. No, strategic communication అయితే కాదు, కాబట్టి మనకి ఏమైంది, ఓన్లీ reluctant. Chinese reluctant కాబట్టి less than enthusiastic, కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి, సో 2 ఈజ్ ద ఆన్సర్, ఓన్లీ 2 కాబట్టి ఏమైంది మనకి ఆన్సర్ ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 150 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. ఓకే, లెట్ us go for the next question. Let us answer question number 151. Okay, ఏముంది చూడండి 151. Which of the following has the informal summit at Wuhan result? ఓకేనా, వుహాన్ సమ్మిట్ వలన రిజల్ట్ ఏంటి అని అడుగుతున్నాడు, కాబట్టి మనం చేద్దాం. రైట్, ఫస్ట్ వన్, బెటర్ రిలేషన్స్ బిట్వీన్ ద ట్రయాడ్, ఇండియా, చైనా అండ్ పాకిస్తాన్. ఇది కాదు కదా, ఆల్రెడీ మనం చూసాం కదా, ఇదైతే కాదు, రైట్. సో కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ వన్, సో ఇండియా ఈల్డింగ్ ఆన్ ద సిపెక్ ఇష్యూనా, సో ఇది కూడా మనకి చూద్దాం, సిపెక్ ఇష్యూ పైన ఈల్డ్ అయిందా లేదా. నెక్స్ట్ వన్, అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద టూ టు వర్క్ అవుట్ ఆన్ ద బార్డర్ ఇష్యూస్ వై మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇది కూడా చూద్దాం, రైట్. వీటిలో ఏది మనకి రిజల్ట్ చూద్దాం, రైట్. చూడండి ఉందో, the summit has apparently not yielded any significant reduction in differences on the CPEC. CPEC పైన ఉన్న డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి తగ్గే విధంగా ఏం జరగలేదు. ఓకే, నెక్స్ట్ వన్, సో ద ఇండియన్ గవర్నమెంట్ కెన్ ఇల్ ఎఫర్ట్ టు గివ్ ఇంప్రెషన్ దట్ ఎనీ కన్సెషన్ ఆన్ దిస్ క్వశ్చన్. అది అయిపోయింది కదా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం, రైట్. సో అదైతే CPEC పైన అయితే మనకు లేదు. నెక్స్ట్ ఇంకేముంది, నెక్స్ట్ వన్, ఏ సోబర్ ప్రోగ్నోసిస్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా చైనా రిలేషన్స్ ఇస్ వారంటెడ్ డిస్పైట్ ద యుఫోరియా ఆఫ్ మిస్టర్ మోడీ. ఇది కూడా మనకు ఓకే, పొటెన్షియల్ టెన్షన్ కూడా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ద వుహాన్ సమ్మిట్ సిగ్నల్ దట్ ద టూ కంట్రీస్ ఆర్ వర్కింగ్ ఆన్ రిస్టోరింగ్ ఏ మచ్ నీడెడ్ ఈక్విలిబ్రియం. టూ కంట్రీస్ ఏం చేస్తున్నారు, మనకి వర్కింగ్ అయితే చేస్తున్నాయి, రైట్. సో మచ్ నీడెడ్ ఈక్విలిబ్రియం. మొత్తం ఇది ఈ పాయింట్స్ చూసి మనం ఏం చెప్పొచ్చు అంటే, రైట్. ఇంకో పాయింట్ చూద్దాం, ఇంకెక్కడ మనకి ఆ పాయింట్స్ లేవు కదా రిజల్ట్ గురించి. ఇప్పుడైతే మనకి ఆ క్వశ్చన్స్ చూసి ఆన్సర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, బెటర్ రిలేషన్స్ బిట్వీన్ ద ట్రయాడ్, ఇండియా, చైనా అండ్ పాకిస్తాన్. ఇది ఆబ్వియస్గా కాదు కదా, సో కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇండియా ఈల్డెడ్ ఆన్ ద సిపెక్ ఇష్యూ. ఇది కాదు కదా, ఇండియా ఒప్పుకోలేదు కదా. నెక్స్ట్ వన్, అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద టూ టు వర్క్ అవుట్ ద బోర్డర్ ఇష్యూస్ వయా మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇది కూడా మనకి మెన్షన్ చేయలేదు కదా, కాబట్టి ఇది కూడా కాదు. అప్పుడు ఆన్సర్ ఏమైతే మనకి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 151 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. 152. Okay, so question number 152 ఏమైంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇన్ ద ఇండియా చైనా రిలేషన్షిప్, రైట్. ఇండియా అండ్ చైనా రిలేషన్షిప్ మనకి ఎందువలన సో ఫైట్స్ జరుగుతున్నాయి, ఎందువల్ల మనకి డిస్ప్యూట్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఫ్రిక్షన్, సోర్సెస్ ఆఫ్ ఫ్రిక్షన్ చూద్దాం, ఎందువల్ల జరుగుతున్నాయో చూద్దాం, రైట్. ఫస్ట్ వన్, ఇండియాస్ ఇంక్రీజింగ్ ఎంగేజ్మెంట్ విత్ ఆఫ్ఘనిస్తానా. నో, ఈ పాయింట్ అయితే కాదు కదా. సో ఆఫ్ఘనిస్తాన్లో మనకి ఇండియా చైనా రెండు కలిసి సో రైట్ యాక్ట్ చేస్తుంది, కాబట్టి చూద్దాం ఇది మనకి ప్యాసేజ్లో ఉందో లేదో చూద్దాం. నెక్స్ట్ వన్, సో చైనాస్ ఇంక్రీజింగ్ ఇన్రోడ్స్ ఇన్ సౌత్ ఏషియా. ఇది మనం ఇంతకు ముందు చూసిన క్వశ్చన్ ఇది ఉందో లేదా, కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, సో ద విజిట్ ఆఫ్ ద దలై లామా టు ప్లేసెస్ ఇన్ ఇండియా కన్సిడర్డ్ సెన్సిటివ్ బై చైనా. ఇది కూడా కరెక్టే. ఈ పాయింట్స్లో ఏ పాయింట్స్ మనకి ప్యాసేజ్లో మెన్షన్ చేసాడో చూద్దాం. ఓకే, The visit of the Dalai Lama exiled in India for nearly 6 decades to Tawang in Arunachal Pradesh endangered. మనకి ఇక్కడ ఉంది మనకి engendered మీనింగ్ ఏంటి, కాజ్డ్. engendered మీనింగ్ ఏంటి మనకి, కాజ్డ్ డీప్ చైనీస్ రిసెంట్మెంట్. సరిపోయిందా, ఈ పాయింట్ కరెక్టే కదా, ఈ పాయింట్ కరెక్టే. ఓకేనా, సో ఒకటి కరెక్ట్. ఇంకోటి చూద్దాం, ఆప్షన్లో మనకి ఏమన్నా చూడండి, ఆప్షన్లో ఈ పాయింట్ రైట్. సో ఇండియాస్ ఇంక్రీజ్, ఇది కదా రైట్. ద విజిట్ ఆఫ్ దలై లామాస్ టు ప్లేసెస్ ఇన్ ఇండియా కన్సిడర్డ్ సెన్సిటివ్ బై చైనా. ఈ పాయింట్ కరెక్టే, ఫ్రిక్షన్కి అది ఒక రీజన్. నెక్స్ట్ వన్, సి ఇక్కడ చూడండి మనకి ఏముంది, వాజ్ ఆల్సో ఏ సోర్స్ ఆఫ్ సీరియస్ ఫ్రిక్షన్. ఇక్కడ ఇచ్చా కదా సీరియస్ ఫ్రిక్షన్ గురించి మనకు అడిగింది అదే కదా. సో ఎస్పెషల్లీ ద చైనా, ఇక్కడ నుంచి చూద్దాం. ఫ్రిక్షన్, రీజన్ ఫర్ ఫ్రిక్షన్ కదా, అదే కదా మనకు కావాల్సింది. The visit of Dalai Lama exiled in India for nearly 6 decades to Tawang in Arunachal Pradesh endangered. So మనకి engendered అంటే ఏమనుకున్నాం, caused deep Chinese
resentment. ఇది ఒక కరెక్ట్. నెక్స్ట్ వన్ ఏముంది? ద వాల్యుబుల్ ఇండియన్ అపోజిషన్ టు చైనాస్ ఫ్లాగ్షిప్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఎస్పెషల్లీ ద చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాజ్ ఆల్సో ఏ సోర్స్ ఆఫ్ సీరియస్ ఫ్రిక్షన్. ఇది కూడా మనకి ఏంటి? సీరియస్ ఫ్రిక్షన్ రీజన్, రైట్? నెక్స్ట్ వన్, చైనాస్ గ్రోయింగ్ ఇన్ రోడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హై ప్రొఫైల్ ప్రాజెక్ట్స్ అండ్ సపోర్ట్ ఫర్ యాంటీ ఇండియన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియాస్ సౌత్ ఏషియన్ నైబర్హుడ్. ఇది కూడా మనకి ఏంటి? రీజన్ ఫర్ ఫ్రిక్షన్. సో ఫ్యూయల్డ్ ఇండియన్ డిస్ట్రెస్. ఇది కూడా కరెక్టే కాబట్టి మొత్తానికి అయితే ఈ పాయింట్స్ మనకి ఆప్షన్లో ఉన్నాయో లేదో చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్ గురించి ఎక్కడ ఉందో చూద్దాం, రైట్? ఆఫ్ఘనిస్తాన్. ద అనౌన్స్మెంట్ దట్ చైనా అండ్ ఇండియా విల్ జాయింట్లీ వర్క్ ఆన్ ఏ ప్రాజెక్ట్ ఇన్ వాంటాన్ ఆఫ్ఘనిస్తాన్. జాయింట్లీ వర్క్ చేస్తున్నాయి అంటే అక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే కదా, ఇండియా చైనా అనేవి ఆఫ్ఘనిస్తాన్లో జాయింట్గా వర్క్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ మనకి ప్రాబ్లం ఏం లేదు. ఫ్రిక్షన్ అయితే ప్రాబ్లం కాదు కదా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, రైట్? ఆప్షన్ వన్ ఫస్ట్ వన్ ఏముంది? ఇండియాస్ ఇంక్రీజింగ్ ఎంగేజ్మెంట్ విత్ ఆఫ్ఘనిస్తాన్. ఇదైతే ఆన్సర్ కాదు, రైట్? నెక్స్ట్ వన్, సో ఇండియాస్ ఇంక్రీజింగ్ ఇన్రోడ్స్ చైనాస్ ఇంక్రీజింగ్ ఇన్రోడ్స్ ఇన్ సౌత్ ఏషియా. ఈ పాయింట్ మెన్షన్ చేశారు కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, రైట్? థర్డ్ వన్, సో ద విజిట్ ఆఫ్ ద దలై లామా టు ప్లేసెస్ ఇన్ ఇండియా కన్సిడర్ సెన్సిటివ్ బై చైనా. ఇది కూడా కరెక్ట్ కాబట్టి మనకి 2 ఇంకా 3. సో 2, 3 కరెక్ట్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది? 2, 3, ఓన్లీ 2, 3. సో ఆన్సర్ ఈజ్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 152 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 153. Okay, what does the author mean by the statement the path of India-China relations is strewn with the ghost of summit past? Okay, summits past కొత్తగా ఏముంది? strewn. మనకి నార్మల్గా strewn అంటే మీనింగ్ ఏంటంటే scattered. strewn అంటే మీనింగ్ ఏంటి మనకి? scattered. ఫిల్డ్ విత్ అని చెప్పొచ్చు. మనం ఫిల్డ్ విత్ అని చెప్పొచ్చు. మనకి ఏమైంది ఇక్కడ? ద పాత్ ఆఫ్ ఇండియా-చైనా రిలేషన్స్లో ఈజ్ స్టూన్ విత్ గోస్ట్ ఆఫ్ సమ్మిట్ పాస్ట్. మీనింగ్ ఇక్కడ పాస్ట్లో చాలా సమ్మిట్స్ జరిగాయి. సో ఇండియా చైనా రిలేషన్స్ అనేవి సో పాస్ట్లో చాలా సమ్మిట్స్ జరిగాయి. ఇండియా చైనా మధ్య ఉన్న రిలేషన్షిప్లో చాలాసార్లు పాస్ట్లో ఏం జరిగాయి? సమ్మిట్స్ జరిగాయి. ఆ సమ్మిట్స్ స్కాటర్ అయి ఉన్నాయి, ఫిల్ అయి ఉన్నాయి. అది కదా మీనింగ్. అది ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ వన్, ద లీడర్స్ ఆఫ్ ద టూ కంట్రీస్ హ్యావ్ మెట్ మెనీ టైమ్స్ ఇన్ ద పాస్ట్. సరిపోయిందా? పాస్ట్ ఇన్ ద పాస్ట్ కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, రైట్? నెక్స్ట్ వన్, ద లీడర్స్ ఆఫ్ ద టూ కంట్రీస్ హ్యావ్ నాట్ అచీవ్డ్ మచ్ డ్యూరింగ్ దేర్ ప్రీవియస్. ఇక్కడ నాట్ అచీవ్డ్ అని కన్వే కావట్లా. నాట్ అచీవ్డ్ మనం చెప్పలేం. ఇప్పుడు అచీవ్ అయ్యారో నాట్ అచీవ్ అని చెప్పలేదు. జస్ట్ మనకి పాస్ట్లో చాలాసార్లు సమ్మిట్స్ జరిగాయి, మీటింగ్స్ జరిగాయి మాత్రమే చెప్పాలి కాబట్టి నాట్ అచీవ్డ్ తీసుకోకూడదు. నెక్స్ట్ వన్, ద లీడర్స్ ఆఫ్ ద టూ కంట్రీస్ నీడ్ టు మీట్ మోర్ ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ద ఇష్యూస్. పాస్ట్ నీడ్ టు మీట్ అంటామా? నో. పాస్ట్లో చాలాసార్లు మీట్ అయ్యారని చెప్పాలి, అంతేగాని నీడ్ టు మీట్ అని చెప్పకూడదు. నెక్స్ట్ వన్, ద లీడర్స్ ఆఫ్ ద టూ కంట్రీస్ విల్ మీట్ అప్. ఫ్యూచర్లో చెప్తున్నామా? నో. పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాస్ట్లో చెప్పాలి కాబట్టి ఆన్సర్ ఏమైతే? ఓన్లీ 1. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 153 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఓన్లీ ఏ. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్, రైట్? లెట్ us go for the next question. మనకి ఏమున్నాయి? మనకి 154 నుంచి 158 ఉన్నాయి, రైట్? మనకి ఏమైనవి? సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఫస్ట్ మనకి డైరెక్షన్ చూద్దాం. మనకి ఏమున్నాయో? ఇన్ ద ఫాలోయింగ్ a paragraph has been jumbled. After arranging it in order, attempt the question that follow. మనకి ఏమడిగాడు? మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అడిగాడు కాబట్టి మనం చేద్దాం. మనకి 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 5 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో చూద్దాం. ఓకే, సారీ, 5 స్టేట్మెంట్లో ఆర్డర్ లేవు కదా, వీటిని ఆర్డర్లో అరేంజ్ చేసి ఒకేసారి క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం, రైట్? మనకి ఏమున్నాయి చూడండి. మనకి బట్ వెన్ ఇట్ ఫీల్స్ అదర్ యాంట్స్ వాకింగ్ ఆన్ ఇట్స్ బ్యాక్ ద యాంట్ సింప్లీ స్టేస్ పుట్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఒక యాంట్ గురించి మాట్లాడుతున్నాం. యాంట్. When it feels other ants walking on its back. Next one, when an ant on the march comes to a gap in its path, it slows down. ఫస్ట్ టైం ఏం చేస్తామంటే ఒక యాంట్ గురించి చెప్తున్నాం కాబట్టి మనకి బీ కెన్ బి ద బిగినింగ్ స్టేట్మెంట్, రైట్? వెన్ అన్ యాంట్ ఆన్ ద మార్చ్ కమ్స్ టు ఏ గ్యాప్ ఇన్ ఇట్స్ పాత్, ఇట్ స్లోస్ డౌన్. ఆగిపోతుందంట. సో ఆగిపోతుందని చెప్తుంది, ఇట్ స్లోస్ డౌన్. నెక్స్ట్ వన్, సో ఇన్ దిస్ వే ద యాంట్స్ బిల్డ్ ఏ బ్రిడ్జ్ లాంగ్ ఇనఫ్ టు స్పాన్ వాట్ ఎవర్ గ్యాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్. ఇన్ దిస్ వే ద యాంట్స్ బిల్డ్ ఏ బ్రిడ్జ్. అది మనకి ఏంటిది? కన్క్లూజన్. ఎందుకంటే మనకి బ్రిడ్జ్ బిల్డ్ చేస్తున్నది మనకి ఏమైంది? కన్క్లూజన్. ఇన్ దిస్ వే అన్నాం. ఇన్ దిస్ వే, ఈ విధంగా. ఇన్ దిస్ వే మనకి ఈ విధంగా చేస్తున్నాయి అంటే ఎప్పుడు వస్తుంది? మనకి కన్క్లూజన్ కాబట్టి లాస్ట్లో రావాలి. ఈ విధంగా చేస్తుంది కాబట్టి మొత్తం ఏం చెప్పాలి? ప్రాసెస్ అంతా చెప్పి లాస్ట్లో ఈ విధంగా అవి బ్రిడ్జ్ గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తాయని చెప్పాలి కాబట్టి లాస్ట్ మనకి ఏమొస్తుంది? సి. రిమైనింగ్ చూద్దాం. నెక్స్ట్ డి, ద ప్రాసెస్ రిపీట్స్ యాజ్ ద నెక్స్ట్ ant in line slows, gets trampled and freezes in place. ఇదేం చెప్పాలి? ద ప్రాసెస్ రిపీట్స్. ద ప్రాసెస్ రిపీట్స్ అని చెప్పాలంటే
ఆల్రెడీ ఆ ప్రాసెస్ చెప్పిన తర్వాతే ఆ ప్రాసెస్ రిపీట్ అవుతుందని చెప్పాలి, కాబట్టి దానికోసం మనం వెయిట్ చేయాలి, రైట్. సో ఈలో ఏముంది, ద రెస్ట్ ఆఫ్ ద కాలనీ స్టిల్ బ్యారలింగ్ అలాంగ్ ఎట్ సో 12 centimeters per second కమ్స్ ట్రాంప్లింగ్ ఓవర్ ఇట్స్ బ్యాక్. ఇక్కడ మనకి ఏముంది, కమ్స్ ట్రాంప్లింగ్ ఓవర్ ఇట్స్ బ్యాక్ అని చెప్పాం, కాబట్టి ఇక్కడ ఏముంది, సో ఫస్ట్ మనకి ఏముంది, బిలో ఉంది, వెన్ అన్ యాంట్ ఆన్ ద మార్చ్ కమ్స్ టు ఎ గ్యాప్ ఇన్ ఇట్స్ పాత్ ఇట్స్ స్లోస్ డౌన్. అది ఆగిపోతుంది, అది ఆగిపోతున్న తర్వాత ఏమైంది, ద రెస్ట్ ఆఫ్ ద కాలనీ స్టిల్ మనకి స్టిల్ కంటిన్యూ అవుతుంది. అది ఆగిపోయినా కానీ దాని వెనకొచ్చేవి ఏమైతే కంటిన్యూగా సో మూవ్ అవుతాయి చెప్తారు, కాబట్టి మనకి ఏం రావాలంటే ఈ రావాలి. తర్వాత ఏం రావాలి, బట్ వెన్ ఇట్ ఫీల్స్ ద అదర్ యాంట్స్ వాకింగ్ ఆన్ ఇట్స్ బ్యాక్ ద యాంట్ సింప్లీ స్టేస్ పుట్. సో ఎప్పుడైతే అవి ఇక్కడే ఉంది, సో ట్రాంప్లింగ్ ఓవర్ ఇట్స్ బ్యాక్, కాబట్టి అది అదరికి ఫీల్ అయినప్పుడు అవి వాటి వీప్ పై నుంచి వెళ్తున్నాయని ఫీల్ అయినప్పుడు ఏం చేస్తుందంటే అది జస్ట్ స్టేస్ పుట్, అలానే ఆగిపోతుంది, కాబట్టి మనకి ఏం రావాలి ఏ. ఇలా ఈ ప్రాసెస్ ఏమైందంటే మనకి ద ప్రాసెస్ రిపీట్స్ యాజ్ ద నెక్స్ట్ యాంట్ ఇన్ లైన్ స్లోస్ గెట్స్ స్టాంపుల్డ్ అండ్ ఫ్రీజెస్. ఇప్పుడు ఏముంది, ఫ్రీజెస్, ఇక్కడ ఏముంది స్టేస్ పుట్, ఇక్కడ ఉందా, స్టేస్ పుట్ అన్నా ఫ్రీజ్ అన్నా సేమ్ థింగ్, కాబట్టి మనకి ఏ తర్వాత మనకి ఏం రావాలి డి. సో ఈ విధంగా ఏమైంది మనకి సి లాస్ట్కి ఏమొచ్చింది కన్క్లూజన్. ఇన్ దిస్ వే ద యాంట్స్ బిల్డ్ ఎ బ్రిడ్జ్ లాంగ్ ఎనఫ్ టు స్పాన్ వాట్ ఎవర్ గ్యాప్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద. ఇది మనకి ఈజీనే. సో మనకి యాంట్స్ అనేవి మూవ్ అవుతున్నప్పుడు ఒకవేళ ఒక యాంట్కి ఏదైనా సరే గ్యాప్ కనిపించినప్పుడు ఏం జరుగుతుంది, ఆ గ్యాప్ కనిపించినప్పుడు ఏం చేస్తుందంటే ఆ యాంట్ అనేది ముందుకు వెళ్ళదు, అలా ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు దాని వెనక నుంచి వచ్చేవి ఏమవుతాయి, దాని మీద నుంచి ముందుకు వెళ్తాయి, కాబట్టి ఆ విధంగా వెళ్ళేటప్పుడు ఏమైందంటే ప్రాసెస్ ఏంటంటే అలా ఒక్కొక్కటి అలా ఫ్రీజ్ అయిపోవడంతో వాటి పైనుంచి వెళ్ళి ఈ విధంగా ఏమైందంటే మొత్తానికి ఆ గ్యాప్ని ఫిల్ చేస్తారని చెప్పారు, కాబట్టి ఆ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా జరుగుతుందని చెప్పి ఆ విధంగా ఏం చేస్తారు, అవి ఆ గ్యాప్ని ఫిల్ చేస్తారు. కాబట్టి సో మనకి ఏమొచ్చింది అరేంజ్మెంట్ బిఈఏ డిసి. ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే ఒకేసారి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేద్దాం, రైట్. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద ఫస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది, బి ఈజ్ ద ఆన్సర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 154 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద సెకండ్ ఏమైతే మనకి ఆప్షన్ ఈ. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద థర్డ్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏమవుతుంది మనకి థర్డ్. ఓకే, లెట్ us go for the next one. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద ఫోర్త్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి డి ఈజ్ ద ఫోర్త్ స్టేట్మెంట్. ఓకే, let us go for the next one, 158. Which of the following will be the fifth statement అవుతుంది మనకి సి ఈజ్ ద ఆన్సర్, రైట్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయొచ్చు, రైట్. నౌ లెట్ us go for the next question. Let us answer question number 159 to 160. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డైరెక్షన్స్ చూద్దాం మనకి ఏమన్నా, రైట్. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 parts, namely A, B, C and D. One of the parts may contain an error. Choose the error part. Otherwise, choose option E as your answer. మనకి స్పాటింగ్ ఎర్రర్స్ డైరెక్ట్గా చేద్దాం, ఓకేనా. మై ఫాదర్ డస్ నాట్ మైండ్ టు బి డిస్టర్బ్ వైల్ హీ ఈస్ రీడింగ్ ద న్యూస్ పేపర్. మనకి డైరెక్ట్గా ఎర్రర్ కనిపిస్తుంది కదా ఫస్ట్ రీడింగ్లోనే. ఏముంది, మైండ్ టు బి మనకి ఏంటి బీ ఫామ్. మనకి ఏం రావాలి ఇక్కడ మనకి యాడ్జెక్టివ్. ఈ కండిషన్ మనకి ఏం రావాలి యాడ్జెక్టివ్ కాబట్టి మనకి ఏం రాకూడదు, మనకి డిస్టర్బ్డ్ రావాలి. ఇక్కడ ఏం రావాలి డిస్టర్బ్డ్. మనకి యాడ్జెక్టివ్ అయినా రావచ్చు, అంటే ప్యాసివ్ సెన్స్లో కూడా ప్యాసివ్ వాయిస్లో మనకి ఏం రావాలి V3 రావాలి. ఏ విధంగా చూసినా డస్ నాట్ మైండ్ టు బి డిస్టర్బ్డ్, యాడ్జెక్టివ్ అయినా డిస్టర్బ్డే వస్తుంది. ప్యాసివ్ వాయిస్లో తీసుకున్న బీ ఫామ్ ప్లస్ ఏం రావాలి V3 రావాలి, కాబట్టి అక్కడ మనకి ఏమొస్తుంది డిస్టర్బ్డ్. మొత్తానికి ఏం రావాలి, డస్ నాట్ మైండ్ టు బి డిస్టర్బ్డ్ అని రావాలి, కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి సి. సో సి ఈజ్ ద ఆన్సర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 159 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 160. Okay, so he confidently asked the crowd if they thought that he was right and the crowd shouted that they do. ఇది కూడా మనకి ఈజీ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఏమడిగా మనకి he confidently asked మనకి ఏంటి V2, ఓకేనా. నెక్స్ట్ వన్, ఇఫ్ దే థాట్ మనకి ఏంటి V2. ఓకే, was మనకి ఏంటి V2, అన్ని పాస్ట్లో ఉన్నాయా లేదా. నెక్స్ట్ వన్, అండ్ ద క్రౌడ్ షౌటెడ్ ఈజ్ ఇన్ V2, ఇది కూడా మనకి పాస్ట్లో ఉంది, రైట్. దట్ దే డూ, ఇది మాత్రం ఎందులో ఉంది V1లో ఉంది, ఇది కూడా ఎందులో ఉండాలి V2లో, కాబట్టి ఏం రావాలి దే డిడ్ అని రావాలి. ఎందుకంటే అన్ని ఎందులో ఉన్నాయి వీటిలో ఉన్నాయి కదా, అన్ని వీటిలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఎందులో ఉండాలి దే డిడ్ అని రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి డీలో ఎర్రర్ ఉంది, కాబట్టి ఆ పార్ట్ డి ఈజ్ ద ఆన్సర్, రైట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 160 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ పార్ట్ డి.